ఆఫ్టర్ లంచ్ సెషన్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవాలంటే మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైనా ఆన్లైన్లో జాయిన్ అయిన ఉన్నవాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి కానీ ఏమన్నా క్వరీస్ అడగాలనుకున్నా కానీ ప్లీజ్. హలో చెప్పండి అమ్మా. ఎవరు సార్? చెప్పండి సార్, నా పేరు సందు వెంకటరంగారావు అండి. ఇందాక కాల్ చేసి చెప్పారు మీరు చదవండి అన్నారు. డ్రోన్ తీసుకున్నా సార్, మేము కూడా 6 నెలలు అవుతుంది డ్రోన్ తీసుకుని. హలో చెప్పండి చెప్పండి, వినపడుతుంది చెప్పండి. ఇది రావాల్సింది ఆగిపోయింది, కుదరలేదు రావడానికి. కొద్దిగా డ్రోన్ బాగుంది సార్, టెక్నాలజీ పరంగా బాగుంది. మేము చుట్టుపక్కల 10 రోజులు కవర్ చేస్తా ఉంటాం, చుట్టుపక్కల ఏదన్నా కానీ జిల్లాలు కూడా మరి వెళ్తా ఉంటా. ఏ ఊరు అన్నారు మీరు? చక్రాయపాలెం సార్. మీ లెక్కలో చదలవాడని మేడం, చదలవాడ ఉంటుంది వెంకటరంగారావు. ఓకే ఓకే సార్. సార్ టెక్నాలజీ పరంగా బాగుంది. ఎక్కడ తీసుకున్నారు మీరు డ్రోన్? సుధీర్ అండి. సుధీర్ మనోడు. ఓకే ఓకే. ఏమైనా ఉన్నాయి ప్రాబ్లమ్స్ కానీ మీ అనుభవం ఇంకేమైనా ఉంటే చెప్పండి. ప్రాబ్లమ్స్ ఏమి లేదు సార్, బ్యాటరీ ఒకటి బ్యాకప్ ఎక్కడానికి వస్తే బ్యాటరీ మార్చాలి, అది ఒకటి బాగుంది. రోజుకి వచ్చేసరికి 30 ఎకరాలు 35 ఎకరాలు కొట్టచ్చు, ఇబ్బంది లేదు. బాగుంది సార్. అది ఎంత చార్జ్ చేస్తున్నారు? బాగా ఇష్టపడతాం. 400 సార్ ఎకరానికి. 400. ఓకే సరే, ఓకే సార్, మంచిదండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఉన్నారా ఆన్లైన్లో మీ అనుభవాలు షేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు? ప్లీజ్. ఫ్లైటెక్ వాళ్ళు ఎవరు? ఫ్లైటెక్ అంటే సరే, అట్లయితే ఇప్పుడు డ్రోన్ సప్లయర్స్ 4 పిలుచున్నాము. డ్రోన్ సప్లయర్స్ వాళ్ళు ఈ డ్రోన్స్ గురించి, వాళ్ళ డ్రోన్స్ డీటెయిల్స్ కానీ కెపాసిటీ కానీ వీటిలన్నిటి గురించి షేర్ చేసుకోవడానికి ముందుగా నాగ సుధీర్, సిఇఓ, విహంగ టెక్నాలజీస్, తుమ్లూరు. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగ్ సుధీర్. నేను తుమ్లూరు గ్రామం నుంచి వచ్చాను. వేదిక నారాయణటువంటి వైస్ ఛాన్సలర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సిఇఓ అయిన ఆళ్ళ రవీంద్రారెడ్డి గారికి, డిఆర్ మేడం గారికి, రిజిస్టర్ సార్కి అందరికీ నా నమస్కారాలండి. నేను ఒక డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి 2019లో. సో ఆ 2019లో స్టార్ట్ చేసినప్పుడు మేము కాలేజ్ ప్రాజెక్ట్ నుంచి ఉన్నప్పుడే మేము ఈ డ్రోన్స్ అనేది తయారు చేస్తున్నామండి. ఆ కాలేజ్ ప్రాజెక్ట్ టైమ్స్లో మామూలుగా డ్రోన్స్ 1/2 kg పేలోడ్, 1 kg పేలోడ్ చేస్తున్నాము. ఆ తర్వాత యాజ్ ఎ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారు రైతు అవటం వల్ల నేను రైతులకి ఏ విధంగా ఈ డ్రోన్స్ని, అంటే నాకున్న నాలెడ్జ్లో నేను రైతులకు ఏ విధంగా సేవ చేయగలను చూస్తే అగ్రికల్చర్ డ్రోన్స్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉందనేది మేము చూస్తున్నామండి. మేము ఈ డ్రోన్ స్టార్ట్ చేసినాక డిఫరెంట్ కంపెనీస్తో వర్క్ చేస్తున్నాం. డిఫరెంట్ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో, రాయచూర్ యూనివర్సిటీతో, ఐటీసీతో, ఇఫ్కో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, ఏఎస్ఆర్ సీట్స్, నెక్స్ట్ ఎన్జిఓస్, ఎఫ్పిఓస్తో కూడా వర్క్ చేస్తున్నాము. జనరల్గా మా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఈ 3 yearsలో ఆల్ ఓవర్ 27,000 acres కవర్ చేస్తున్నాం. సో మా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అలా క్వాడ్ డ్రోన్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఒక 1 kg పేలోడ్ దాకా వెళ్ళున్నామండి. నెక్స్ట్ డ్రోన్ వచ్చేసరికి అది 10 liters కెపాసిటీ అడ్వాన్స్డ్ డ్రోన్.
2019లో ఫస్ట్ ఇంపోర్టెడ్ అడ్వాన్స్డ్ డ్రోన్ ఫ్రమ్ ఏ కంపెనీ ఇన్ చైనా అండి. కాకపోతే ఏంటంటే మేము దాన్ని యూజ్ చేయలేదండి. ఎందుకు యూజ్ చేయలేదంటే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మేము యూజ్ చేసినా సరే సో ఇక్కడ ఫార్మర్స్ అడాప్ట్ చేసుకోవడానికి అంత ఇదిగా లేదు, ప్లస్ ఏంటంటే మాకు ఎకనామికల్ గా లేదు కాబట్టి మేము దాన్ని అవాయిడ్ చేస్తున్నామండి. మోర్ ఓవర్ క్వాడ్ కాప్టర్ లో సమ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసరికి 10 లీటర్స్ హెక్సా డ్రోన్ అండి. హెక్సా డ్రోన్ వచ్చేసరికి అదొక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిందండి. దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఒకసారి బ్రీఫ్ గా ఇక్కడ ఉన్న డ్రోన్ హోల్డర్స్ కి ఫార్మర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లిటిల్ బిట్ నాకు తెలిసిన నాలెడ్జ్ లో. ఆ డ్రోన్ వచ్చేసేసి 10 లీటర్స్ కెపాసిటీ అనండి. అయితే అది వచ్చేసరికి ఒక డ్రోన్ పర్చేస్ చేసే అతనైనా సరే ఎవరైనా సరే రిలయబిలిటీ గురించి ఆలోచిస్తారు. ఆ ఫ్రేమ్ వచ్చేసరికి ఏమవుతుందంటేనండి ఎక్కువ కాలం రిలయబుల్ గా లేదు. అంటే వైల్ ఫ్లయింగ్ ఓబ్లింగ్స్ రావటం అనేది, నెక్స్ట్ ఏంటంటే ఆన్ ఫ్లైట్స్ లో డిఫరెంట్ గా బిహేవ్ చేసేసి క్రాషెస్ జరగడం అనేది జరిగిందండి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మేము 10 లీటర్స్ క్వాడ్ డ్రోన్ కి వచ్చున్నామండి. ఆ 10 లీటర్స్ క్వాడ్ డ్రోన్ వచ్చేసరికి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక 4 మోటార్లు ఒక మోటార్ ఫెయిల్ అయినా సరే డ్రోన్ అనేది వెంటనే క్రాష్ జరిగిపోతుంది. తద్వారా ఏంటంటే మెయింటెనెన్స్ అవన్నీ చాలా ఎక్కువ అవడం వల్ల కూడా ఆ డ్రోన్ వదిలేసినామండి. నెక్స్ట్ వచ్చేసరికి 10 లీటర్స్ హెక్సా ఒక హెక్సా డ్రోనే, బట్ కానీ ఏంటంటే వెల్ డిఫైన్డ్ ఏరోడైనమిక్ స్ట్రక్చర్, రిజిడిటీ ఎక్కువ కాలం పనిచేస్తుందండి. ఈవెన్ ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా క్రాషెస్ జరిగినా సరే ఈజీగా రిపేర్ చేసుకోగలరు, ఈజీగా మెయింటైన్ చేసుకోగలరు. ఈవెన్ లెస్ నెంబర్ ఆఫ్ డ్యామేజెస్ అనేది చాలా తక్కువగా జరుగుతుందండి ఆ ఫ్రేమ్కి వచ్చేసరికి. సో ఆ ఫ్రేమ్ ని మేము ఇప్పుడు ఫైనలైజ్ చేసుకొని అది చేస్తున్నామండి. సో కొంతమంది రైతులు కొన్న డౌట్ ఏంటంటే మీరు 15 లీటర్లు ఎందుకు యూజ్ చేయట్లేదు, 20 లీటర్లు ఎందుకు యూజ్ చేయట్లేదు, 30 లీటర్లు ఎందుకు యూజ్ చేయట్లేదు. 15 లీటర్లది 20 లీటర్ల 30 లీటర్లు యూజ్ చేస్తుంటే మేము అబ్జర్వ్ చేసిన చిన్న ఏంటంటే ఇప్పుడు మాది BPT 5204 ఆంగ్రూలో ఇన్వైట్ చేసిన రకమైన అది వాడుతున్నప్పుడు ఏంటంటే మనకి పానికల్ స్టేజ్ ఆ కంకి వచ్చాక ఏంటంటే పడిపోవడం జరుగుతుంది. ఆ పడిపోవడం జరగడం వల్ల ఏమవుతుందంటేనంటే రైతులు చాలా ఇబ్బంది పడి ఈ డ్రోన్ అంతా ఫ్లాప్ అన్నట్టుగా అంటున్నారు. సో అందుకని ఏంటంటే మేము హయ్యర్ వెయిట్స్ ఉన్న డ్రోన్స్కి వెళ్తే కనుక కొన్ని రకాల్లో మన వరి విత్తనాలు కొన్ని రకాల్లో మా మేజర్గా వరిను మేజుక్ జోవర్ అండి మాది. సో ఆ వరి విత్తనాలు కొంచెం ఈ ప్రాబ్లమ్స్ చూసేసి ఫార్మర్స్ అనే వాళ్ళు ఏంటంటే కొంచెం డిసడ్వాంటేజ్ గా ఫీల్ అవుతుంది. 10 లీటర్స్ అయితే కనుక ఎట్ ఎనీ స్టేజ్ క్రాప్ అయితే చాలా బాగుండటం వల్ల మేము 10 లీటర్స్ డ్రోన్ ప్రిఫర్ చేస్తున్నాం సార్. సో వీళ్ళు మా టీం అండి. మా నాన్నగారు ఫార్మరు, ఆయన ఒక మేనేజింగ్ డైరెక్టర్గా రన్ చేస్తూ మేము మా ఊర్లో ఉన్న రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్స్ అంటే ITI డిప్లొమా కంప్లీటెడ్ బీటెక్ చేసి పర్సన్స్ని కొంతమంది ఫార్మర్స్ని ట్రైన్ చేసి సో మేము వీళ్ళనే ఇక్కడగా చూసుకొని ఈ కంపెనీ రన్ చేస్తున్నామండి. కొంతమంది ఇంజనీర్స్ కూడా రిక్రూట్ చేసుకున్నాం. మేము జనరల్గా ఏంటంటే మేము మ్యానుఫ్యాక్చర్గా ఏం చేస్తామంటేనండి ఒక బండిల్ సర్వీసెస్ అంటే మనం అన్ని చేయగలిగితేనే ఒక సక్సెస్ఫుల్ మ్యానుఫ్యాక్చర్గా సక్సెస్ అయ్యేది. సో మేము 24 అంటే ఒక 10 లీటర్స్ కెపాసిటీ ఆల్ ఆఫ్ వెయిట్ వచ్చేసరికి 24.8 kgs ఉండే వెయిట్నే మేము చూస్తాము. అగ్రికల్చర్ డ్రోన్ పైలటింగ్ లో మేము కొంచెం ఎఫెక్టివ్గా ఆన్ ఫీల్డ్లోనే ట్రైన్ చేస్తామండి. నార్మల్గా ఏంటంటే ఒక ఖాళీ ఫీల్డ్లో ట్రైన్ చేయడం వల్ల ఒక పర్సన్ అనేది ఎక్కువగా నాలెడ్జ్ గెయిన్ చేయలేరు. యాజ్ అన్ మామూలుగా విడిగా ఉన్న ఫోటోగ్రఫీ డ్రోన్స్, సర్వేలెన్స్ డ్రోన్స్ వాళ్ళకి ఏంటంటే జనరల్ గా మాన్యువల్ ఫ్లయింగ్ తెలిసినా సరే సరిపోతుంది. అగ్రికల్చర్ లోకి వచ్చేసరికి చాలా డిఫరెంట్ అండి. ఇంతకు ముందు నెల్లూరు డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్ చెప్పున్నారు, అతనికి చాలా ఓపిక ఉండాలని. ఆ ఓపిక రావాలి అని అంటే కనుక ముందర ఇతనికి అంతా తెలిసి ఉంటే కనుక తనకి చాలా ఓపికగా ఉండగలరు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మా సర్వీస్ అండి ఆఫ్టర్ అండ్ సేల్ సర్వీసెస్ మేము వాళ్ళకి వీడియో కాల్స్ ద్వారా కానివ్వండి, ఆడియో కాల్స్ ద్వారా కానివ్వండి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామండి. బట్ ఇది ప్రొవైడ్ చేయాలంటే కనుక వాళ్ళకి ట్రైనింగ్లోనే మేము బేసిక్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి బ్లండర్గా గుర్తుపెట్టేటట్టుగా అంటే ఇదంతా టెక్నికల్గా వాళ్ళకి తెలియకపోయినా సరే లెట్స్ సే ఇది మోటార్ వైర్, ఈ బ్లాక్ వైర్ పైకి ఉండాలి, ఈ గ్రీన్ వైర్ పైకి ఉండాలి. సో ఇలా ఉంటేనే మీకు మోటార్ రన్ అవుతుంది, అలా లేని పక్షంలో రన్ అవ్వదు. సో మీరు ఆ కనెక్షన్ చెక్ చేసుకోవాలి, లేదు ఏదైనా లూజ్ కనెక్షన్ ఉందా మీరు చెక్ చేసుకోవాలి, ఇక్కడ బీప్ సౌండ్ వస్తుంది. అలాంటి ట్రైనింగ్ అనేది మేము ప్రొవైడ్ చేసి ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మేము మా కస్టమర్స్కి మేము ప్రొవైడ్ చేసేది ఏంటంటేనండి వాళ్ళు లోకల్గా దొరికే వస్తువులు అంటే ఒక డ్రోన్కి ల్యాండింగ్ గేర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. యాజ్ ఎ మ్యానుఫ్యాక్చర్గా
ఒక అల్యూమినియం ట్యూబ్ని కట్ చేసి ట్యాప్ చేసి థ్రెడ్డింగ్ చేసి ఇవన్నీ చేసిస్తాం. బట్ కానీ ఏంటంటే అంత నెససరీగా తను ఒక ల్యాండింగ్ గేర్ కోసం ఇంతసేపు అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ సెండ్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉన్న ఇంట్లో జనరల్గా డోర్ కర్టన్స్కి వాడే అల్యూమినియం పైప్స్ అయినా సరే వాళ్ళు ఆల్ ఆఫ్ వెయిట్కి చేంజ్ అవ్వకుండా ఉండే అల్యూమినియం పైప్స్ని యూజ్ చేసుకొని లోకల్గా దొరికే వాటిని కూడా యూజ్ చేసుకునేటట్లుగా మనం ఒక రైతును కనుక ట్రైన్ చేయగలిగితే ఈ అగ్రికల్చర్ డ్రోన్ రన్ చేసే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా వెళ్తారండి. మేము ఇప్పుడు వరకు ఒక మినిమం 100+ ట్రైన్డ్ పైలట్స్ అనేది మేము చేస్తున్నామండి. బట్ యాజ్ వెల్ యాజ్ మేము సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసే రైట్ మాకు లేకపోయినా సరే, బట్ మాకున్న నాలెడ్జ్తో వాళ్ళకి ఎంత సక్సెస్ఫుల్గా చేయగలం త్రూఅవుట్ 6 స్టేట్స్లో మొత్తం చేస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. సో అక్కడి నుంచి కొంత లైక్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొంత డ్రోన్స్ చూసి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండి వచ్చున్నారండి. మేజర్గా వాళ్ళ క్రాప్స్ వచ్చేసరికి షుగర్ కేన్ అయ్యటం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా డ్రోన్ నీడుండి వచ్చారండి. అక్కడి నుంచి ఇంత దూరం అయినా సరే వాళ్ళు షుగర్ కేన్కి వాళ్ళకి బాగా నీడు ఉండటం వల్ల వచ్చున్నారు. ఓవరాల్గా మేము 58 సక్సెస్ఫుల్ అగ్రికల్చర్ డ్రోన్ ఎంటర్ప్రీనర్స్ని మేము బిల్డ్ చేయగలిగినామండి. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ 6 స్టేట్స్ ఓవర్ ద ఇండియా మేము 58 సక్సెస్ఫుల్ అగ్రికల్చరల్ డ్రోన్ ఎంటర్ప్రీనర్స్ని రన్ చేయగలుగుతున్నాం. వాళ్ళు వాళ్ళ సక్సెస్ఫుల్గా డ్రోన్ని రన్ చేయగలుగుతున్నారు, వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. ద థింగ్ ఏంటంటే ఇదంతా జరుగుతుందంటే కేవలం వాళ్ళకి ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ బేస్ మీదే డిపెండ్ అయ్యుండి ఆ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్గా వాళ్ళు రన్ అవుతారు. సో మేము 32 క్రాప్స్ మీద ఇప్పటివరకు స్ప్రే చేస్తున్నామండి. కంప్లీట్గా మన ఎలాంగ్ విత్ యూనివర్సిటీయే చేస్తున్నామండి. ఈ 32 క్రాప్స్ మీద కూడా ఎలాంగ్ విత్ యూనివర్సిటీయే చేస్తున్నాం. ఎలాంగ్ విత్ యూనివర్సిటీ అనే ఎందుకు అనున్నానంటేనండి, నాకు అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నాకు చాలా తక్కువ అండి. ఈ అంగురు టీంకి ఫోన్ చేసి, సార్ ఇప్పుడు మినువులో ఈ మందు కొడదామంటున్నారు, సో రైతుకి ఎలా సజెస్ట్ చేయమంటారు అని అడిగితే అంగురు టీం కరెక్ట్ టైంలో రెస్పాండ్ అయ్యి వాళ్ళు చెప్పటం వల్లే మేము చేస్తున్నాం. సుబ్రహ్మణ్యం సార్ దగ్గర ఏదైనా వీడ్స్ గురించి సార్ ఈ వీడ్స్ ఉన్నాయి ఏం చేయమంటారు అని అడిగినా, లేదు శేషమహాలక్ష్మి మేడం గారి దగ్గర మేడం ఈ ఇన్సెక్ట్స్ ఉన్నాయి ఏం చేయాలని అడిగినా, సో వాళ్ళందరూ కరెక్ట్ టైంలో రెస్పాన్స్ అయ్యి మనకి ఇవ్వటం వల్లే మేము ఇంత సక్సెస్ఫుల్గా 32 క్రాప్స్లో చేస్తున్నామండి. మోర్ ఓవర్ మేము ఈ డ్రోన్స్లో ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటేనండి, ఈ బిట్టర్ గర్డ్, పామాయిల్, ఈ గ్రేప్స్లో డ్రోన్ స్ప్రే చేసే వాళ్ళు బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. ఎందుకంటే పామాయిల్లో ఖచ్చితంగా వాళ్ళు మొదల్లోనే పడాలంటారు. ఆ మొదల్లోనే వైట్ ఫ్లై ఉంది, అది నాకు అక్కడే పడాలంటారు. అక్కడ డ్రోన్ రన్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అక్కడ కొంచెం వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చేసి అక్కడ చేసేదానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటామండి. వేరాజ్ గ్రేప్స్కి వచ్చేసరికి అసలు గ్రేప్స్ నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ ఉంటాయండి. సోమవారం చేస్తే బుధవారం చేయాలి, బుధవారం చేస్తే మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చి శుక్రవారం చేయాల్సిందే. అంటే గ్రేప్స్లో అంత ఫ్రీక్వెంట్ స్ప్రేయింగ్ చేస్తారు సార్. కాకపోతే అంటే డ్రోన్ని వాళ్ళు కొంత తక్కువగా యాక్సెప్ట్ చేశారు సార్. ఎందుకంటే వాళ్ళు మోర్ ఓవర్ కాంటాక్ట్ ఫంగిసైడ్స్ కాంటాక్ట్వే వాడుతున్నారు సార్. సో వాళ్ళకేంటంటే ఆకు వెనక భాగం తడిస్తేనే పనిచేస్తుందని, ఆకు వెనక భాగం తడిస్తేనే పనిచేస్తుంది. వాళ్ళు ఏంటంటే తక్కువ మందుల్లో కాంటాక్ట్ వాడేసేసి చేస్తున్నారు కాబట్టి ఆ వాటిలో చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఇప్పటివరకు యూనివర్సిటీతో కలిసి మేము ఈ 32 రకాల క్రాప్స్ మీద 27,000 ఎకరాలు స్ప్రే చేస్తున్నామండి. ఇప్పటివరకు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ 27,000 ఎకరాలు స్ప్రే చేస్తున్నాం. 2019 నుంచి ఇప్పటివరకు 27,000 ఎకరాలు ఎలాంగ్ విత్ ఆంగ్రూతో టైఅప్ అయిన దగ్గర నుంచి ఇంకొంచెం స్పీడ్. అంటే నేను నా వరకే ఉండుంటే కనుక నేను మా ఊర్లోనే చేస్తుండేవాడిని. ఎప్పుడైతే యూనివర్సిటీతో నేను కలిసి వర్క్ చేయడం మొదలేస్తున్నానో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు ఇలా అన్ని ఏరియాస్లో కలిపి మేము 27,000 ఎకరాల దాకా స్ప్రే చేస్తున్నాం. ఈ మా ఊర్లో వచ్చేసరికి మా తుములూరు గ్రామాన్ని గౌరవ ఉపకులపతి గారు దత్తత తీసుకోవడం జరిగిందండి మా గ్రామాన్ని. ఆ గ్రామంలో ఏంటంటే ఈ డ్రోన్ స్ప్రేయింగ్స్ ద్వారా కేవలం మేము ఒక FPO ఫామ్ చేస్తున్నామండి. మా రైతులకి మేము ఇచ్చే సేవలను బట్టే మా రైతులందరినీ కలిపి ఇలా ఒక గ్రూప్గా ఫామ్ అయితే మనకు కొంత ఇది జరుగుతుందంటే కనుక యూనివర్సిటీ నుంచి కూడా ఒక టీం వచ్చి మా గ్రామానికి ప్రతి వారం ఒక టీం వచ్చి మా గ్రామ రైతులకి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇదేంటంటే మంచి ప్రోగ్రెసివ్గా జరుగుతుంది ఈవెంట్. సో ఫస్ట్ జాయినింగ్ స్టెప్స్ విత్ ఆంగ్రో అండి. మీరు చూస్తుంది ఏంటంటే ఫస్ట్ పిక్చర్లో 2019లో నేను డ్రోన్ కోసం కొన్ని డ్రోన్స్ కోసం తయారు చేద్దామని తిరుగుతున్నామండి.
ఆ టైంలో నాకు ఒకనొక మీటింగ్లో డాక్టర్ ఏ సాంబయ్య గారితో పరిచయం ఏర్పడిందండి. మీరు ఎలా డ్రోన్స్ చేస్తున్నారని చెప్పున్నారు. సో ఆయన చాలా ఇంట్రెస్టెడ్గా మమ్మల్ని అడుగున్నారు. మేమేంటంటే మా లోకల్గా మేము అంటే నా వరకు నా గ్రామం వరకు నేను చేయడం జరిగింది. ఆ తర్వాత మన గౌరవ ఉపకుల ద్వారా ఒక ఇంటర్వ్యూలో ఇకపై డ్రోన్ వ్యవసాయం చేద్దాము అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారండి. ఆ తర్వాత నుంచి సాంబయ్య గారికి ఈ ప్రాజెక్ట్ అసైన్ చేయడం జరిగిందండి. అక్కడి నుంచి ఈ డ్రోన్ అనేది విప్లవం లాగా స్టార్ట్ అయిందండి. నేను పొగట్టు కోసం చెప్పట్లేదు, నిజంగా చెప్తానండి. ఆ ఒక్క స్టేట్మెంట్కి జరిగే ఇదంతా ఇంతవరకు వచ్చిందండి. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, ఇంతమంది డ్రోన్ ఓనర్స్ కూర్చున్నారు ఒక ప్లాట్ఫామ్ కింద, ఇంతమంది డ్రోన్ ఉపయోగించుకున్న వాళ్ళు వచ్చారంటే కేవలం ఆ ఒక్క మాటతో వచ్చున్నారండి. ఎందుకంటే అది జరిగింది. ఆ రోజు చెప్పిన మాట ఇవాళ నిజమైంది. అది ఒకరోజు చెప్పున్నారు కాబట్టి అది నిజమవడం రాబట్టి ఇక్కడ జరిగింది. లేదంటే ఒక మాట చెప్పి ఊరుకుంటే కనుక మనమందరం ఇక్కడ కలవాల్సిన అవసరం వచ్చేది కాదు, ఇక్కడ కలిసే సందర్భం కూడా ఉండేది కాదు. ఆ తర్వాత ఏంటంటే ఆంధ్రూ టీం వాళ్ళు ఇలా డ్రోన్ ని పర్చేస్ చేసి వాళ్ళు 10 డిఫరెంట్ క్రాప్స్ మీద ఎస్ఓపిస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆ ఎస్ఓపిస్ ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కటి ఆ వరిలో ఎంత పని చేస్తుంది, ఎంత కెమికల్ తగ్గించవచ్చు. ఇప్పుడు మీరు మార్నింగ్ చూసుంటారు, రైతులందరూ నేను 70% కొడుతున్నానండి, 75% కొడుతున్నారండి అంటున్నారు. అది నిశ్శబ్దంగా వెళ్ళింది. ఆ ఒక్క ఖచ్చితంగా తగ్గించి కొట్టొచ్చు అన్న వెళ్ళిన మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే మన యూనివర్సిటీ నుంచి వచ్చిందని సగౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ 25% తగ్గించడం అనేది మన యూనివర్సిటీ నుంచి వెళ్ళిన మాటే అంతా ఆంధ్రప్రదేశ్ అంతా సర్క్యులేట్ అయి చేస్తున్నారండి. కేవలం ఈ యూనివర్సిటీ వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ కలిగించి రైతుకి ఏదో ఒక టెక్నాలజీ తీసుకురావాలన్న ఒక ఉద్దేశంలోనే ఒక్క ఉద్దేశం సక్సెస్ఫుల్ గా చెయ్యబట్టే మనకి ఇంత డ్రోన్ అనేది విప్లవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. యాజ్ ఏ డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ గా చెప్తున్నాను, వేరే ఏ స్టేట్ లోను ఇంత ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళిన డ్రోన్ ఎక్కడా లేదండి. ఈవెన్ నేను 6 states లో డ్రోన్ సప్లై చేసినా సరే వాళ్ళు యాజ్ వెల్ యాజ్ నేను నా ఫస్ట్ స్టేజ్ లో ఎట్లయితే నా ఊరు వరకే నేను స్ప్రే చేస్తున్నానో ఇప్పుడు తీసుకెళ్లిన వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్స్ లో వాళ్ళ వరకు చేయటం తప్పితే రైతులందరికీ అందుతున్న టెక్నాలజీ అయితే లేదండి. కేవలం ఈ డ్రోన్ టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశ్ లోనే త్రూ యూనివర్సిటీ ద్వారా అందరు రైతులకి అందుతుంది. అందరు రైతులు లాభపడుతున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా లాభపడిన వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా లాభపడిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యక్షంగా లాభపడిన వాళ్ళు ఏమంటే డ్రోన్ ద్వారా స్ప్రే చేయించుకున్న వాళ్ళు, పరోక్షంగా లాభపడిన వాళ్ళు అంటే ఇలా ఈ మందులతో ఇలా తగ్గించుకొని స్ప్రే చేసుకోవచ్చు. లేదు, కొన్ని కంపెనీస్ కాంట్రాడిక్ట్ చేస్తున్నాయి. జనరల్ గా జరిగింది చెప్తున్నాను. కొన్ని కంపెనీస్ కాంట్రాడిక్ట్ చేస్తున్నాయి. అల్ట్రా లో వాల్యూమ్ ఫార్ములేషన్స్ కావాలి, అల్ట్రా లో వాల్యూమ్ ఫార్ములేషన్స్ లేకపోతే డ్రోన్స్ పనిచేయవు. ఈవెన్ ఎక్కడో మారుమూల గ్రామమైన మా గ్రామంలో కూడా అల్ట్రా లో వాల్యూమ్ ఫార్ములేషన్స్ కావాలి అని అనున్నారు. ఆ అల్ట్రా లో వాల్యూమ్ ఫార్ములేషన్స్ అవసరం లేదు, మనకి ఎగ్జిస్టింగ్ ఈసీ, ఎస్సీ, డబ్ల్యూబీ, డబ్ల్యూడీజీ ఆ ఉన్న ఫార్ములేషన్సే సరిపోతాయి అదే సరిపోతుంది అని రైతులకు ఒక నమ్మకం తీసుకొచ్చింది త్రూ యూనివర్సిటీ ద్వారా జరిగింది. అది యూనివర్సిటీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో జరిగేది కాదు, ఇది పని చేయదు అన్న ఒక్కనొక రోజు కూడా. ఆ తర్వాత నుంచి ఇవాళ అందరూ వాడుకునే ఫెసిలిటీ వచ్చిందంటే అది కేవలం యూనివర్సిటీ ద్వారా జరగడం వల్లే వచ్చిందండి. నా వల్ల లేకపోతే ఇంకా డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్స్ వల్ల లేకపోతే డ్రోన్ మ్యానుఫ్యాక్చర్స్ వల్ల ఇది జరిగేది కాదు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది తెలిసి ఉంటుంది, మనం ఒక కలుపు మందు కొడుతున్నామంటే డ్రోన్తో బ్రేక్ పాయింట్స్ దగ్గర ఆపాలి, బ్రేక్ పాయింట్స్ దగ్గర ఆపి స్ప్రే చేస్తేనే ఆకు మాడకుండా ఉంటుంది అనేది. ఇవన్నీ ఏంటంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మాడిందండి అని ఫోన్ చేస్తారు అంతే. అలా కాకుండా ఏంటంటే ఈ ఎస్ఓపీస్ కూడా క్రియేట్ చేసి ఇది రిలీజ్ చేయడానికి గల కారణం కూడా ఇదే. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి తెలియడం కోసమే ఈ ఎస్ఓపీస్ అనేది ఈ 10 క్రాప్స్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఇది చెప్తున్నారండి. ఇంకొక చిన్న విషయం అండి, మన యూనివర్సిటీలో ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగింది కాబట్టి ఇది ఇక్కడ దాకా వచ్చిందండి. ఎందుకంటే వీసీ గారు ఇచ్చిన స్టేట్మెంటు, నెక్స్ట్ అప్పుడు డిఆర్గా ఉన్న గిరిధర్ కృష్ణ సారు, ఆ నెక్స్ట్ ఉన్న త్రిమూర్తులు సారు, నెక్స్ట్ ప్రశాంతి మేడం గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కోఆర్డినేట్ చేసి ఇది ఎక్కడ వరకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, రైతులకు ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, రీసెర్చ్ ఎక్కడ దాకా వచ్చింది, సో రైతులకు పని చేస్తుందా లేదా అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు టైం టు టైం ఫాలో చేసి అందించున్నారు. కాబట్టే ఇవాళ ఇది ఇంత ఫాస్ట్గా వచ్చిందండి. వీసీ గారు 28 సెప్టెంబర్ 2020లో చెప్తే ఇవాళ 22, విత్ ఇన్ 1.5 year కల్లా ఇది ఆన్ ఫీల్డ్లోకి వచ్చే అంటే పని చేయడానికి అనుగుణంగా వచ్చింది. కాబట్టే మనం యూనివర్సిటీకి ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే
ఇంత ఫాస్ట్గా వర్క్ జరిగింది, ఇంత జరిగిందంటే కేవలం వారి వల్లే జరిగింది. మేము డిఫరెంట్గా అండి, ఇది ఫస్ట్ మీటింగ్ ఏం కాదండి, బీసీ గారితో కమిషనర్ గారితో నెక్స్ట్ ఏంటంటే ఇది ఎక్కడైతే మనం చెప్పగలగాలో మారుమూల ప్రాంతాలకు కూడా చేయగలిగిన రైతులు ఏమున్నాయో కిసాన్ మేళాలో ఎక్స్పోజ్ చేయటం, ప్రతి ఒక్క రైతులకి ఒక గ్రూప్గా గ్యాదర్ అయినప్పుడు వెళ్ళి ఈ టెక్నాలజీ ఒకటి ఉందని రైతుకు తెలియాలి అని అని ఆలోచించి ప్రతి చోటకి డ్రోన్ అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో దీనికి మనము చాలా ఆనందించదగ్గ విషయం అండి ఇది. సో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకోనండి, నెల్లూరు విడవలూరు గ్రామం అక్కడ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఒక 500 ఎకరాలు ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని లాస్ట్ మే జూన్ నెలల్లో అండి వాళ్ళకి మేము ఒక 500 ఎకరాలకి 300 రూపాయల చొప్పున యూనివర్సిటీ తరపున స్ప్రే చేస్తున్నామండి. వాళ్ళు అప్పటి నుంచి డ్రోన్కి అడాప్ట్ అయి ఉన్నారు, అప్పటి నుంచి డ్రోన్తోనే స్ప్రే చేయించుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు 75% అనేది పెస్టిసైడ్ అనేది రిడక్షన్ చేస్తున్నారండి. ఎందుకంటే అదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో సంవత్సరానికి 61 మెట్రిక్ టన్నుల పెస్టిసైడ్ యూజ్ చేస్తారండి. అది ఒక 25%, ఒక 15 టన్నులు మనం తగ్గించగలిగిన 45 టన్నుల వరకే యూజ్ చేస్తారు. అదేంటంటే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అది ఫార్మర్ ఒక యూజర్ కూడా హెల్తీగా ఉంటుందండి. సో ఈ డ్రోన్ వల్ల ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా లాభపడే వాళ్ళు ఇంతమంది ఉంటారండి. సో ఇలా అన్నిటికీ అవేర్నెస్ కలిగించింది కూడా మేము, మా కంపెనీ ఎస్పెషల్లీ విత్ యూనివర్సిటీ అని. సో రీసెంట్గా ఏంటంటే అండి మేము ఇఫ్కో వాళ్ళవి కొత్త ప్రోడక్ట్ వచ్చినాయి, రైతులకు తెలిసే ఉంటుంది, నానో యూరియా అని వచ్చిన్నది. నానో యూరియా రావడం వల్ల ఏంటంటే జనరల్గా ఆ నానో యూరియా అనేది రైతులందరూ ఇప్పటికీ యూజ్ చేయట్లేదు, ఇప్పటికీ యూజ్ చేయట్లేదు. అది పనిచేయదేమో, నేను బస్తాల ప్రకారమే యూజ్ చేయాలని యూజ్ చేస్తున్నారు. కానీ అండి ఈ నానో యూరియాతో యూనివర్సిటీ కూడా ఆఫ్టర్ ఫ్లవరింగ్ స్టేజ్, మొక్కజొన్నలో ఫ్లవరింగ్ స్టేజ్ తర్వాత కూడా చెక్ చేస్తున్నారండి. ఆ చెక్ చేస్తున్నాక బాగుందన్నాకే మేము 1.5 లీటర్ రికమెండ్ చేస్తే 1/2 లీటర్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, లీటర్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారండి. సో ఇలా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్స్ అనేది టెస్టింగ్ ప్లస్ ఏంటంటే రైతులకు అందించడం కూడా త్రూ డ్రోన్ స్ప్రేనే జరుగుతుందండి. ఇంకా బస్తాలు మోసుకొని పొలానికి వెళ్ళే అవసరం కూడా ఉండదు. ఇక రాబోయే కాలంలో అలాంటి అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఎక్కువగా ఈ ఇఫ్కో నానో యూరియా ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మనకి రాయలసీమ జిల్లాలో బాగా ఉపయోగపడతాయండి. వాళ్ళకేంటంటే నీళ్ళు అనేది చాలా కొరతగా ఉంటుంది. మేము రీసెంట్గా మొన్న ఈ మధ్య కడప జమ్మలమడుగు దగ్గరికి వెళ్ళున్నామండి. ఆ జమ్మలమడుగు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శనగ పంట వేస్తే గురువారం బాగా వచ్చి రోడ్లు కొట్టుకుపోయాయి, మనం న్యూస్లో కూడా చూసుంటాం. మేము శనివారం వెళ్ళున్నాము, శనివారానికి నీళ్లు క్యారీ చేయాలంటే వాళ్ళు ట్యాంకర్లతో తీసుకురావాల్సి వచ్చింది. వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోతే వాళ్ళు శనివారానికి ట్యాంకర్లతో తీసుకురావచ్చింది. అంత వాటర్ స్కేర్సిటీ ఉన్న ఏరియాస్లో ఈ డ్రోన్ స్ప్రే అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక్క 10 లీటర్లతో వాళ్ళు ఒక 600 లీటర్లు తీసుకొస్తే 60 ఎకరాలకు సరిపోయే స్ప్రే అనేది అక్కడ జరుగుతుంది. అలాంటి జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి అలాంటి జిల్లాలకి ఈ డ్రోన్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఎస్పెషల్లీ ఈ నానో యూరియా ఇలాంటివన్నీ టెక్నాలజీ కూడా ఏంటంటే ఆ జిల్లాల్లో బాగా ఉపయోగపడుతుంది. సో మా క్యాపబిలిటీస్ అండి, మేము ఒక నెలకి 100 డ్రోన్లు తయారు చేసి ఇవ్వగల క్యాపబిలిటీ ఉందండి. బట్ పైలట్స్ ట్రైన్ చేయడం ఈజ్ ఎ బిగ్గెస్ట్ టాస్క్ అండి మాకు. ఎందుకంటే వాళ్ళని ట్రైన్ చేయడం అంటే జస్ట్ ఎంటీ ల్యాండ్స్లో ఫ్లై చేయడం కాదు. మనకి స్తంభం చెట్టు పొలం మధ్యలో ఉంటుంది, పొలం గట్ల మీద ఉంటుంది, వైర్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి. వీటన్నిటిని ఎలా అవాయిడ్ చేయాలనేది మా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మేము చెప్తేనే వాళ్ళు అగ్రికల్చరల్ డ్రోన్ పైలట్ అని చెప్పగలం. కానీ వెల్ ట్రైన్డ్ అగ్రికల్చరల్ డ్రోన్ పైలట్ అని చెప్పగలం. కానీ అట్లా లేని పక్షంలో వాళ్ళు వెల్ ట్రైన్డ్ అగ్రికల్చరల్ డ్రోన్ పైలట్ అనేది చెప్పడం జరగదండి. ఎందుకంటే వాళ్ళు 6 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒక డ్రోన్ తీసుకువెళ్ళి ఉన్నారంటే వాళ్ళు అనుకోకుండా చిన్న పొరపాటు చేసి చెట్టుకు తగిలితే కనుక అనుకోకుండా మళ్ళీ తిరిగి 5,000 నుంచి 10,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అంటే వాళ్ళు సంపాదించకపోగా తిరిగి పెట్టుబడి పెట్టాల్సినంత అలాంటి సిచ్యువేషన్స్ కూడా రైజ్ అవుతాయి. సో ఏంటంటే మనం వెల్ ట్రైన్డ్ అగ్రికల్చరల్ డ్రోన్ పైలట్స్ మేము నెలకి 60 ప్రొవైడ్ చేయగలమండి. సో ఏదైతే సర్వీస్ ఉందో అది మేము
వీడియో కాల్ ఫోన్ కాల్లోనే మేము ట్రైన్ చేసిన పర్సన్స్కి మేము వీడియో కాల్ ఫోన్ కాల్లోనే వాళ్ళు మాక్సిమం తెలుసుకోగలరు. ఎందుకంటే వాళ్ళకి అంత వాళ్ళు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని కాకుండా వాళ్ళకి బండగా గుర్తు ఉండేటట్లు, అంటే ఖచ్చితంగా మోటార్ కనెక్షన్స్ ఉంటాయి, ఈ కనెక్షన్స్ ఉంటాయి అని మనం చెప్తామండి. నెక్స్ట్ ఏంటంటే ఎవరికి ఏదైనా అవసరం ఉంటే విత్ ఇన్ 24 hours మేము స్పేర్స్ డెలివరీ చేయడానికి చూస్తామండి. అండ్ వన్ మోర్, మేము డ్రోన్ ఎటువంటి కండిషన్లో ఉన్నా సరే మా కంపెనీ కనుక ఎంటర్ అయితే విత్ ఇన్ 48 hours అవైలబుల్ రిసోర్సెస్ ఇన్ అవర్ ప్లేస్, అంటే మనకు దొరికే వస్తువులైనా లేకపోతే మ్యానుఫ్యాక్చర్ ఐటమ్స్ అయినా సరే మేము విత్ ఇన్ 48 hours వాళ్ళకి రిపేర్ చేసి సర్వీస్ చేసి పంపించగలమండి. సో జనరల్గా డ్రోన్ క్రాషెస్ అనేవి ఇలా జరుగుతాయండి. నార్మల్గా వాళ్ళు చిన్న తప్పు చేసినా సరే, అక్కడ గోడ చెట్టు స్తంభం చిన్న తగలదలే అన్న చిన్న నిర్లక్ష్యం చేసినా సరే వాళ్ళకి అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. సో డ్రోన్ పైలట్స్ అనేది కంపల్సరీ మస్ట్ బి ట్రైన్డ్. అలా ట్రైన్ జరగకపోతే డ్రోన్ ఎకో సిస్టమ్ అనేది మొత్తం కొలాప్స్ అవుతుందండి. ఇన్ని రోజులు చేసిన వర్క్ అనేది కూడా కొలాప్స్ అవుతుంది. ఇది చాలా మంచి ప్రాజెక్ట్. సో మాకు ఆంధ్ర నుంచి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏం కావాలంటేనండి, విత్ యూనివర్సిటీతో కొంత రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ సపోర్ట్ కనుక ఉంటేనండి రైతులకి మేము స్టాండర్డ్గా ఒక డ్రోన్ అనేది స్టాండర్డ్గా ప్రొవైడ్ చేయగలము. నెక్స్ట్ ఏంటంటే విత్ యాంగ్రో కోఆపరేషన్తో 100 పైలట్లు నెలకి ఒక 100 పైలట్స్కి ట్రైన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి సబ్సిడీ అండ్ ఫైనాన్షియల్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత సబ్సిడీ లేకపోతే ఫైనాన్షియల్ సపోర్టు, ట్రైనింగ్ పొటెన్షియల్స్కి కావాల్సిన సపోర్ట్ అనేది మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎస్పెషల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, యూనివర్సిటీ నుంచి మేము కోరుతున్నామండి. ఓకే. ఎవరన్నా ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగచ్చు. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరిదైనా రైతుల దగ్గర నుంచి కానీ? ఓకే, థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే, ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు ఎన్ని సప్లై చేయగలరండి? ఇప్పుడు మీరు 100 per month సప్లై చేయగలరా? 100 per month చేయగలమండి. 60 pilots per month అనేది ట్రైన్ చేయగలమండి. మీకు ఇప్పుడు డీజీసీఏ పర్మిషన్ ఉన్నదా? మేము అప్లై చేస్తున్నామండి, బట్ సెవరల్ ప్రొసీజర్ అనేది చాలా లెంతీగా ఉండేసరికి చాలా టైం పడుతుందండి అది. మరి ఇప్పుడు మీకు డీజీఎస్ఏ పర్మిషన్ లేకుండా మీరు ట్రైన్ చేస్తున్నారు. మరి మీ ట్రైన్డ్ పీపుల్ హౌ దే ఆర్ గెటింగ్ పైలట్ లైసెన్స్? దే ఆర్ ఇండివిజువల్లీ అప్లైయింగ్ ఫర్ ద లైసెన్స్, కోఆర్డినేట్ చేయకుండా వాళ్ళు ఇండివిజువల్ గా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి, మ్యామ్ నాకే డీజీసీ అప్రూవ్డ్ పైలట్ లైసెన్స్ అనేది ఉందండి. నేను 72,000 పే చేసి డీజీసీ అప్రూవ్డ్ పైలట్ లైసెన్స్ తెచ్చుకున్నాను. అయితే ఏంటంటే ఒక నామినల్ ఫార్మర్ అనేది 72,000 పే చేసి వెళ్ళి డీజీసీ అప్రూవ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ 5 days కోర్స్ తీసుకుంటే కనుక అది సఫిషియంటే కాదండి. వాళ్ళకేంటంటే ఆ 72,000 వాళ్ళకు ఒక అన్యూజ్డ్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ అన్యూజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అదొక ఆ 72,000 అనేది. ఒక లైసెన్స్ తీసుకోవడానికి 72,000 వాళ్ళు పే చేయాలి. అవునండి, ఇంక్లూడింగ్ జిఎస్టీ చేస్తారండి. దానివల్ల ఏంటంటే ఫార్మర్కి అన్యూజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అండి, అంటే అది రిటర్న్ రాదు. ఆ 72,000 అనేది రిటర్న్ రాని ఇన్వెస్ట్మెంట్. సుధీర్ గారు, ఇప్పుడు మనకి చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు కదా. అవునండి. ఫార్మర్స్ ఉన్నారు, సొంత పర్పస్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, కమర్షియల్ గా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ డీజీసీఏ పైలట్ తీసుకున్నారా సర్టిఫికెట్? లేకుండా కూడా లేదండి, ఎవరు ప్రెసెంట్ అయితే ఎవరు కూడా డీజీసీ అప్రూవ్డ్ తీసుకున్న పైలట్ లైసెన్స్ లేరండి. చాలా తక్కువ మంది, ఒక్కళ్ళో ఇద్దరు తీసుకొని ఉంటారు. వీళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్ గా, అంటే ఇప్పుడు పర్చేస్ చేసేటప్పుడు ఏంటంటే జనరల్ గా మన ఫార్మర్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటేనండి, ఒక యూట్యూబ్ లో చూసే, ఒక ఫేస్బుక్ లో చూసే పర్చేస్ చేసేస్తున్నారు. సో అది క్వాలిటీ డ్రోనా, క్వాలిటీ లెస్ డ్రోనా, లేకపోతే అది మనకి ఏరోడైనమిక్స్ కరెక్ట్ గా సెట్ అవుతుందా అనేది ఫార్మర్ కి తెలియదు. ఫార్మర్ కి తెలియకుండా కొనటం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అది ఆ కొనే విషయంలో కూడా మనం కొంచెం ఒక ప్రొసీజర్ గా మనం మెయింటైన్ చేస్తే ఫార్మర్ కి చాలా బెనిఫిట్ అవుతుందండి. మీరు ప్రొడక్షన్ చేస్తున్న డ్రోన్స్, ఇట్స్ నాట్ అసెంబ్లింగ్, యు ఆర్ ప్రొడ్యూసింగ్, రైట్? టోటల్లీ మేము ప్రొడ్యూస్ చేయట్లేదండి. కొన్ని
ఫ్లైట్ కంట్రోలర్ కొన్ని పార్ట్స్ వరకు మేము ఇంపోర్టే చేస్తున్నామండి. రీసెంట్గా ఏంటంటే ఈ కార్బన్ ఫైబర్ ట్యూబ్స్, ఈ సిఎన్సీ మిషన్స్ ద్వారా ఏంటంటే కొన్ని కట్ చేసి ఇండియన్ మేడ్ చేస్తున్నామండి నార్మల్గా. బట్ ఫ్లైట్ కంట్రోలర్, ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్స్ ఇవి వచ్చేసరికి మేము ఇంపోర్టే చేస్తున్నామండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చర్ చేసేవి ఎక్కడా లేవండి. జనరల్గా మేము డిఆర్డిఏ వాళ్ళని కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నాం. జనరల్గా ఒక ఇలా చేయాలి, ఇది మా రిక్వైర్మెంట్ అన్నట్టుగా చెప్పున్నామండి. మరి ఈ సెట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఫర్ యువర్ డ్రోన్ విచ్ యు ఆర్ అడాప్టింగ్? యాజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగానే అంటే మేము సర్టెన్ డ్రోన్స్ యూజ్ చేస్తున్నాం మేడం. యాజ్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ యూనివర్సిటీ సపోర్ట్తోనే మేము ఆ డ్రోన్ అనేది సజెస్ట్ చేస్తున్నాము. ఫార్మర్స్ కానీ, ఎంటర్ప్రీనర్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఆల్ ఓవర్ ఒక ఫార్మర్ అనే అతను ఒక 3000 acres సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే హీఈస్ వెల్ ట్రైన్డ్ ప్లస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి. ఎందుకంటే తన ఆ 3000 చేయాలంటే తన ఎక్స్పీరియన్స్ అనేది తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పితే ఆ 3000 కంప్లీట్ చేయలేరు. ఆ 3000 చేస్తున్నారంటే వాళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్డ్, సో దే కెన్ ట్రైన్ అనదర్ పీపుల్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి అనదర్ పీపుల్ కూడా ట్రైన్ చేయగలరు. కాకపోతే ఈ అగ్రికల్చర్ డ్రోన్స్కి వచ్చేసరికి కంపల్సరీ ఒక అగ్రికల్చర్కి సంబంధించిన కొంత నాలెడ్జ్ అయితే మట్టికి మనం షేర్ చేయాలి మేడం కంపల్సరీ. ఇది ఎందుకు జరగాలి అని అంటే ఇక్కడున్న ఎంటర్ప్రీనర్స్లోనే కొంతమంది మినువులో కలుపు మందు కొట్టారు మేడం. ఆ మినువులో కలుపు మందు కొట్టడం వల్ల ఎడ్జెస్ దగ్గర డ్రోన్ అనేది పాత్ చేంజ్ అవడం కోసం ఒక 3 seconds టైం అనేది డిలే అవుతుంది. ఆ 3 seconds టైం డిలే అయ్యే టైంలో ఓవర్ ల్యాపింగ్ జరిగి కెమికల్ అనేది ఫైటోటాక్సిటీ వచ్చి మొక్కలు చచ్చిపోయి ఉన్నాయి. సో మనం డ్రోన్ సేల్ చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నామంటే వాళ్ళకి ఇవి కూడా కొంచెం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కెమికల్స్ కూడా కొంచెం మనం ట్రైన్ చేయాలి మనం. కొంతమంది తెలియకుండా కూడా పంటలో ఏదో డబ్బా దొరికిందని చెప్పి పారాక్విట్ కొట్టిన రైతులు, పారాక్విట్ కొట్టిన వీళ్ళు కూడా ఉన్నారు. అంటే లైవ్ క్రాప్ లో కూడా అలా కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంత మనము ఈ స్ప్రేయింగ్ చేసే వాళ్ళకి కొంత మనం అగ్రికల్చర్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తే ఓకేనండి. మీరు చెప్పినట్టుగా ఒక ఎస్ఓపి స్ప్రేయింగ్ ఏ క్రాప్ కి ఏ పెస్టిసైడ్ ఏ డ్రోన్ యూజ్ చేసినప్పుడు ఏంటి అనేది ఇప్పుడు యాంగ్రూ కూడా ఎస్ఓపి ఇస్తుంది. మేము అలాగే మీలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ కలిసి వీ కెన్ ప్రమోట్ దట్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద స్పెసిఫికేషన్స్. ఇప్పుడు అగ్రికల్చర్ డ్రోన్స్ అని డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నప్పుడు అందరూ ఒకటే సెట్ ఆఫ్ స్పెసిఫికేషన్సా లేకపోతే మీరు అడాప్ట్ చేసుకుంటున్నారా? You are having any standard prescription from DGCA or any government authorization? No, or ma'am. No. You are adapting as per your experience. As of my experience అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఫ్రేమ్ ని ప్లస్ రిజిడీగా ఉండే ఫ్రేమ్ నే మేము చూస్ చేసుకున్నాం మేడం. సో మోర్ ఓవర్ ఆల్ ఓవర్ మాక్సిమం త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న డ్రోన్ మోడల్స్ నా దగ్గర నుంచి పర్చేస్ చేశారని కాదు, సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న మోడల్స్ కూడా అదే ఫ్రేమ్స్ అదే స్పెసిఫికేషన్స్ ఉన్న డ్రోన్సే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి మేడం. మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్న డ్రోన్ ని యూజ్ చేశాము. తద్వారా ఏంటంటే మా మనీయే మేము సుమారుగా ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు లాస్ అయ్యి ఉన్నాం. అంటే ఆ జస్ట్ ఆ స్పెసిఫికేషన్స్ తెలియక మేము పర్చేస్ చేసిన రోజుల్లో కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్. సో ఏంటంటే ఈ ఫార్మర్ కి కంప్లీట్ గా ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న డ్రోన్స్ అనేది కనుక మనం నా ఎక్స్పీరియన్స్ ద్వారా మేము సేల్ చేస్తున్నాం మేడం. ఈ యాంగ్రూ ఇచ్చిన ఎస్ఓపిస్ ప్రకారం అవి ఎస్ఓపి ప్రకారమే మనం కనుక సేల్ చేస్తే ఫార్మర్ కి చాలా బెనిఫిట్ అవుతుంది మేడం. చాలా రిజిట్ గా ఉంటుంది ఫ్రేమ్ అనేది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హలో సార్, మీరు ఏమన్నా ప్రీ ఎమర్జెన్సీ ఎపిసోడ్స్ ఏమన్నా విత్తనం వెంటనే ఏమన్నా స్ప్రే చేసి చూస్తారా ఏదైనా కలుపుకుంటే? చేసామండి. మన పెండ మిత్తలేని 30% ఈసీ ఉంటుంది కదా, అది చేస్తున్నామండి. కందిలో చేస్తున్నాము, మినుములో చేస్తున్నాము. అంటే మీకు దీంట్లో ప్రీ ఎమర్జెన్సీ ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, పోస్ట్ ఎమర్జెన్సీతో మీరు చెప్పిన ప్రాబ్లం వచ్చింది? అవునండి, అది పోస్ట్ ఎమర్జెన్సీనే లైవ్ క్రాప్ ఉంటుంది కాబట్టి మనకు పోస్ట్ ఎమర్జెన్సీలో నా ప్రాబ్లం వచ్చింది. కానీ ప్రీ ఎమర్జెన్సీలో క్రాప్ ఏమి లేదు కాబట్టి మనకు ఆ ప్రీ ఎమర్జెన్సీలో ఆ ప్రాబ్లం రాలేదండి. ప్రీ ఎమర్జెన్సీలో జస్ట్ కాకపోతే ఏంటంటే డైల్యూషన్ ఒకసారి చూసుకోవాలండి. వాళ్ళు రికమెండ్ చేసేది మనకి 700 ml 800 ml రికమెండ్ చేస్తారు. సో ఆ కాన్సన్ట్రేట్ అనేది మనకు నాజిల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యే దాని దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనం సరిపోతుందండి. ఎక్సలెంట్ గా స్ప్రే అవుతుంది. పెండమిథలిన్ అనేది యూజ్ చేసామండి, ప్రీ ఎమర్జెన్సీ యూజ్ చేసాం పెండమిథలిన్ అనేది డిఫరెంట్ క్రాప్స్ లో, ఇంక్లూడింగ్ ప్యాడీలో కూడా చేస్తున్నాం. మీరు మినుము పంట పైన స్ప్రే చేసినప్పుడు పక్కన వేరే పంటలు ఏమి లేవా? ఓన్లీ అంతా మినిమే ఉన్నదే?
కరెక్టేనండి. మీరు అదేనండి కరెక్ట్, మీరు అడిగింది కూడా కరెక్ట్. ఎందుకంటే పక్క పంటలు లేవంటే లైవ్ క్రాప్స్ ఉంటే మట్టికి మనకు ఖచ్చితంగా డ్రిఫ్ట్ అనేది ఒకటి ఉంటుందండి. సో దానికి ఏంటంటే మనము అదే నేను చెప్తుంది, పైలట్ ట్రైనింగ్ అంటే కూడా అదే జరగాలి. వాళ్ళకి ఏంటంటే ఈ ఎస్ఓపిస్ రిలీజ్ అయితే కనుక మీకు కొంచెం క్లారిటీ ఉంటుందండి. అంటే పక్కన ఈ హెర్బిసైడ్, ఈ ప్రీ ఎమర్జెన్సీలు ఇవి చేసేటప్పుడు పక్కనున్న పంటల కంటే కూడా ఇండెంటేషన్ ఎంత పెట్టుకోవాలి, పక్క పంటకి జరగకుండా ఎత్తు ఎంత పెట్టుకోవాలి అనేది కూడా ఎస్ఓపిస్ రిలీజ్ అవుతాయండి. మీరు ఎస్ఓపిస్ గో త్రూ అయితే కనుక మీకు ఇంకా క్లారిటీ ఉంటుందండి. అందులో అంటే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఉంది, దాంట్లో ఇన్ డీటెయిల్డ్ గా మన ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేస్తున్న ఎస్ఓపిస్ లో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సుధీర్, నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ అంకయ్య, సిఇఓ తిరుపతి. అంకయ్య గారు ఫ్రమ్ తిరుపతి ఆన్లైన్లో ఉన్నారా? ఆన్లైన్లో ఏమైనా ఉన్నారా? ఓకే, సాయి కృష్ణ, అనురూప్, శ్రీ కె సాయి కృష్ణ అనురూప్. Very good afternoon to respected delegates, scientists, farmer friends, and my dear colleagues. My name is Sai Krishna Anrup and I am from Visakhapatnam. Asla నేను కంప్లీట్గా సిటీలో పుట్టిన బేబీని. లైక్ ఐ డోంట్ నో అబౌట్ ఎనీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదు అసలు నాది. నేను 2016లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నేను నా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తూ రైతు కోసం అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో రైతు కోసం అనే ఆర్గనైజేషన్ అది ఒక ఎన్జిఓలో స్టార్ట్ చేసి నేను అగ్రికల్చర్ గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే నాకు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అసలు లేదు అనే ఒక మోటివ్తో నేను స్టార్ట్ చేసి ఏపీ అగ్రిటెక్ సమిట్ 2017లో విశాఖపట్నంలో ఏపీ అగ్రిటెక్ సమిట్ అని మనకి మిస్టర్ బిల్ గేట్స్ గారు చీఫ్ గెస్ట్ వచ్చిన ఈవెంట్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఇంకా అగ్రికల్చర్ నాలెడ్జ్ గురించి ఎక్కువగా తెలుసుకొని 2018లో ఏపీ ఇన్నోవేషన్ వ్యాలీ, విశాఖపట్నంలో ఏపీ ఇన్నోవేషన్ వ్యాలీ అనే ఒక ఆర్గనైజేషన్లో ఉండి నేను ఎంటర్ప్రీనర్షిప్ నేర్చుకొని 3D హబ్స్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసి అగ్రికల్చర్ డివిజన్లో నేను సర్వ్ చేయాలనే మోటివ్తో నేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2019-2020 ఇదే రీసెర్చ్లో ఉంటూ మన డ్రోన్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసి కానీ అసలు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో ఎందుకు పెట్టకూడదు అనే కాన్సెప్ట్తో వెళ్తూ ప్యారలల్గా 3D ప్రింటింగ్ అనే ఒక టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఒక చిన్న మోటివ్తో స్టార్ట్ చేసి 2020లో ఆచార్య అంజరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డాక్టర్ ఏ సాంబయ్య గారి అండర్ గైడెన్స్లో ట్రైనింగ్ అయ్యి, పైలట్ ట్రైనింగ్ అయ్యి నేను మనం యూజ్ చేస్తున్న డ్రోన్స్ని కానీ మనం యూజ్ చేస్తున్న ఇప్పుడు యూనివర్సిటీ యూజ్ చేస్తున్న డ్రోన్స్ కానీ వాటి మీద అవగాహన తెలుసుకొని 2020లో అంటే బేసికల్గా 3D హబ్స్ అనే కంపెనీ 2020లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నేను ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసి ఈ డ్రోన్స్ మనకి ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి, ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ జరుగుతున్నాయి. చైనా కానీ, తైవాన్ కానీ, అమెరికా కానీ, ఈ కంట్రీస్ నుంచి జపాన్ కానీ ఇంపోర్ట్ జరుగుతున్నాయి. కానీ ఇన్ని ప్లేస్ నుంచి ఇంపోర్ట్ జరుగుతున్నా ఎందుకు అందరూ చైనానే డిపెండ్గా అవుతున్నారు, మన ఎందుకు మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వెళ్ళకూడదనే ఇనిషియేటివ్తో చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి ఇది అని. సో 2020లో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మన యూనివర్సిటీ ఫ్లై చేసిన డ్రోన్స్ చూశారు, ఈఎఫ్టీ, E610SN, E610P మోడల్స్. ఇవన్నీ కూడా ఈఎఫ్టీ అనే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఎస్టాబ్లిష్ చేసిన మ్యానుఫ్యాక్చరర్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఆథరైజేషన్ తీసుకొని ఇప్పుడు మన యూనివర్సిటీకి మొన్న నియర్లీ 3 డ్రోన్స్ మన జరిగిన ప్రొక్యూర్మెంట్లో 3 డ్రోన్స్ అనేది 3D హబ్స్ LLP అనే కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ నాలెడ్జ్తో నేనేంటంటే మనం మనం ఇప్పుడున్న టెక్నాలజీ లైక్ 3D ప్రింటింగ్ అనే వర్డ్ మీకు కొత్తగా చెప్పాను. అసలు 3D ప్రింటింగ్ అనే వర్డ్ చాలా ఇక్కడున్న డ్రోన్స్ గురించి మాట్లాడుతున్న సడన్గా 3D ప్రింటింగ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటి అనేది చాలా మంది క్వశ్చన్ ఉంటుంది. 3D ప్రింటింగ్ అనే టెక్నాలజీ ఏంటంటే ఇట్స్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్. మీ ఇంట్లో ఉండి మీరే మీకు కావాల్సినది మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. సో ఈ టెక్నాలజీ కానీ లార్జ్ స్కేల్లో వెళ్తే ఏ ఫార్మర్ కూడా ఎవరి దగ్గర కానీ లేకపోతే ఇంకొక పర్సన్ దగ్గర కానీ నా కాంపోనెంట్స్ కోసం కానీ వాళ్ళ డ్యామేజ్ అయిన కాంపోనెంట్స్ కోసం కానీ పర్చేస్ చేయాల్సిన పని లేదు, వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. సో ఈ 3D ప్రింటింగ్ అండ్ డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి మనం వై కాంట్ వి ఎస్టాబ్లిష్ ఏ రిజిస్టర్డ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ వెళ్తూ
ఇదే ప్రాసెస్ లో మీకు విశాఖపట్నంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజికల్ సెంటర్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఎంఎస్ఎంఈ టెక్నాలజికల్ సెంటర్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కి ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర మన త్రీడెప్స్ ఎల్ఎల్పి అనే కంపెనీ ప్రమోట్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. సో 2022 బై ఎండ్ ఆఫ్ 2022 or 2023 దే ఆర్ గివింగ్ us a space and they are giving us a missionary to establish drone manufacturing in Visakhapatnam. So thank you so much. Anything? Any doubts? Okay, Sai Krishna. Mr. Prem Kumar, Marut. రైట్ నో లైక్ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో అయితే నాకు ఇచ్చిన స్పేస్ అయితే 1 acre స్పేస్ ఇచ్చారు సార్. సో ఇప్పుడున్న మిషనరీతో నేను మాక్సిమం పర్ మంత్ ఒక 20 to 30 డ్రోన్స్ లైక్ బిల్డ్ చేయగలిగే లైక్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాను. సో ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఇంకా నాకు మ్యాన్ పవర్ కంప్లీట్లీ త్రీడెప్స్ ఎల్ఎల్పి అనే కంపెనీకి టీమ్ ఎవరంటే ఓన్లీ సింగిల్ వన్. సో రైట్ నో ఐఎమ్ ఇంకాపరేటింగ్ ద టీమ్ అండ్ బిల్డింగ్ టు టేక్ ఇట్ ఇన్ అ లార్జ్ స్కేల్ సార్. సారీ సార్, కెపాసిటీ 20 drones పర్ మంత్ చేయాలని డ్రోన్ కెపాసిటీ అయితే కరెంట్లీ నేనైతే మాత్రం ఇప్పుడు మన ఇంపోర్ట్ జరుగుతున్న 12 latest డ్రోన్ ని యాజ్ ఎ మోడల్ గా తీసుకుని అదే రెఫరెన్స్ తో మన సాంబయ్య గారు యూజ్ చేసిన సాంబయ్య గారితో పాటు నేను వర్క్ చేశాను. సో ఆ డ్రోన్ అనేది వెల్ సఫిషియంట్. సో 12 latest అనేది మనకి ఎకనామికల్ అట్ ద సేమ్ టైం కాస్ట్ రిడక్షన్ కూడా మనకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో 12 latest డ్రోన్ ని రికమెండ్ చేయడం జరుగుతుంది. దట్టు మన ఇందా నుంచి బ్యాటరీస్ గురించి డిస్కషన్ జరుగుతుంది. సో వన్ ఆర్గనైజేషన్ చైనా ఆర్గనైజేషన్ కాల్ నాయిస్ పోయిసీ. సో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు బ్యాటరీస్ ని ఎంత లీస్ట్ ప్రైస్ కి చేయాలని ఒక రీసెర్చ్ లో వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఆల్రెడీ డెవలప్మెంట్ చేశారు. ఆల్రెడీ మీరు యూజ్ చేసిన బ్యాటరీస్ అన్ని 32 అనే స్టాండర్డ్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు. సో దానికన్నా ఒక 20 to 30% కాస్ట్ ఎఫిషియెంట్ గా చేయాలనే కాన్సెప్ట్ తో వెళ్తున్నారు. సో వాళ్ళని డిఫరెన్స్ గా తీసుకుని వాళ్ళ బ్యాటరీస్ మనం టెస్ట్ చేయాలి. సో అల్టిమేట్ గా ఏంటంటే వైజాగ్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి యూనిట్ గా మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇంపోర్ట్ జరుగుతున్నప్పుడు అన్నిటికన్నా హైయెస్ట్ కాస్ట్ ఎక్కడ పడుతుంది అంటే మెయిన్ మన షిప్పింగ్ లో పడుతుంది, కస్టమ్స్ డ్యూటీలో పడుతుంది, ట్రావెలింగ్ లో పడుతుంది. సో ఇవన్నీ కాస్ట్ రిడక్షన్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కింద ఆబ్వియస్లీ మన ఆంధ్రప్రదేశ్ లో జరగాలి. సో ఈ కాన్సెప్ట్ తోనే నేను ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ వెళ్ళడం జరిగింది. సో దట్స్ గ్రేట్ ఇనిషియేటివ్. దే ఎంకరేజ్డ్ us and we are soon starting this establishment. Okay. Thank you, sir. Thank you, Vinay. Prem Kumar, Mr. Prem Kumar, CEO Marut Drones. Prem Kumar unnara? Prem Kumar online. సార్ వినపడుతుందా సార్ మా వాయిస్ మీకు? Yes, please చెప్పండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది వర్క్ షాప్ సార్. నేను వింటూ ఉన్నాను సార్ మిగతా వాళ్ళకు చేసేది. సో ఇండియాలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనే వర్డ్ కానీ అసెంబ్లింగ్ అనే వర్డ్ ముందు నుంచి మేము చేస్తున్నాం సార్. అంటే మీరు రీసెంట్ గా మీరు ఎస్ఓపి చూసారు కదా సార్. అంటే చాలా వరకు చాలా మంది క్వశ్చన్స్ అడిగారు కదా సార్. మనకి మినిస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఒక ఎస్ఓపి డాక్యుమెంట్ రిలీజ్ చేసింది సార్, సేఫ్ గా ఎలా స్ప్రేయింగ్ చేయొచ్చు అని చెప్పేసి. మేము మేజర్లీ వాటి కోసం కానీ రీసెంట్ గా మీరు చూసుంటే సబ్సిడీ కోసం దానికోసం అని కూడా చాలా వరకు చాలా మీటింగ్స్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్స్ తో వర్క్ చేసి మేము చాలా వర్క్ చేసాం సార్ టువర్డ్స్ సైడ్. సో మేము ది సైంటిఫిక్ ట్రయల్స్ అనేది లాస్ట్ 2018 నుంచే చేస్తున్నాం సార్. సో బేసికలీ చాలా వరకు మా ఎఫర్ట్స్ వల్ల సిఐబి బోర్డ్ కి, ఐసిఆర్ కి మా రిపోర్ట్స్ వెళ్ళి దానివల్ల మనకి ఈ ఎస్ఓపి లాంచ్ కానీ లేని తర్వాత ఇప్పుడు ఈ కెపాసిటీ బిల్డింగ్ డ్రోన్ పైలట్స్ అంటే ఇప్పుడు జస్ట్ అందరూ ఫ్లయింగ్ కి నేర్పిస్తున్నారు. మనము స్ప్రేయింగ్ కానీ ఫ్లయింగ్ ప్లస్ స్ప్రేయింగ్ కానీ ఇట్లా చేయబోతున్నాం సార్ మళ్ళీ. సో ప్రిడామినెంట్లీ మా వెబ్సైట్ చూస్తే అర్థమవుతుంది అందరికి అంటే మేజర్లీ కాకుండా. సో మనము బ్రాడ్ గా 2 things అనేది కేటగరైజ్ చేసాం. స్ప్రేయింగ్ అనుకోండి, స్పీడింగ్ అనుకోండి, లేకపోతే పాలినేషన్ అని. సో ఇలాంటి వాటివన్నిటికి రిపోర్ట్స్ డ్రోన్ బిల్డ్ చేసాం. ఇంటెలిజెన్స్ లో మనకి క్రాప్ లో ఎక్కడ డిసీజ్ కానీ లేకపోతే న్యూట్రియంట్ డెఫిషియన్సీ కానీ ఇలాంటివి ఉన్నవన్నీ కూడా ఐడెంటిఫై అయ్యేటట్టు
మనము రీసెర్చ్ సైంటిఫిక్ ట్రయల్స్ చేస్తున్నాం సార్ ప్రస్తుతానికి. ప్రెసెంట్లీ రైతుల వరకు మనం ఆటోమేషన్ యాక్టివిటీస్ చేస్తున్నాము. కంపెనీస్ తోటి అంటే ఈ కోటివా లాంటి లేకపోతే కొరమండలు, డ్యూ పాయింట్, సింజెంటా ఇట్లాంటి వాళ్ళతోటి డ్రోన్ బేస్డ్ డయాగ్నోసిస్, ఇట్ కెన్ బి పెస్ట్, డిసీజ్, ఇలా మల్టీస్పెక్ట్రల్, హైపర్ స్పెక్ట్రల్, ఆర్జీబీ డేటా అంటే చేస్తున్నాం. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమన్నా ఇంక తెలియాలన్నా కూడా మా కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తాం సార్, మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. ప్రిడామినెంట్లీ మేము మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ ట్రైనింగ్ అండ్ సైంటిఫిక్ ట్రయల్స్ లో ఉన్నాం సార్. మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ప్రేమ్ కుమార్? మీ సపోజ్ 1 యూనిట్ సప్లై చేయాలంటే కస్టమైజ్ డ్రోన్ సార్. కాస్ట్ మేము పబ్లిక్ డొమైన్ లో కన్నా కూడా మావి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ లో ఉన్నాయి సార్ మావి. సో మా దగ్గర 5 లీటర్స్, 10 లీటర్స్, 16 లీటర్స్ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ స్ప్రేయింగ్ సార్, మీకు కావాల్సిన డిఫరెంట్ ఆటోమేషన్ యాక్టివిటీస్ కూడా పేలోడ్స్ బిల్డ్ చేస్తాం. ఎలా అయితే మనం ట్రాక్టర్ వాడాక డిఫరెంట్ పేలోడ్స్ పెట్టాం కదా సార్, 10 లీటర్స్ అలా పేలోడ్స్ అన్ని ఉన్నాయి సార్. ఒక నిమిషం వినండి సార్. 10 liters useful for only spray. How much you charge for the total unit? సార్ ఇది డిఫరెంట్ సార్. మన దగ్గర ఇప్పుడు మేము డిఫరెంట్ బ్యాటరీస్, ఇప్పుడు మీరు చెప్పగలరా చెప్పలేదా? అమౌంట్ చెప్పగలరా చెప్పలేదా? అంటే ప్రస్తుతానికి మేము ఏమో మీరు 6.5 సార్. దట్స్ వాట్ ఐ ఫుల్లీ ఆటోనమస్. ఎస్ సార్. ఓకే, అంటే ఎన్ని సప్లై చేయగలరు ఒకవేళ మీకు ఆర్డర్ ఇస్తే ప్రేమ్ కుమార్? సార్ పర్ మంత్ 500 వరకు సప్లై ఇవ్వగలుగుతాం సార్ మేము. ఓకే, వాట్ అబౌట్ ట్రైనింగ్? సార్ ట్రైనింగ్ ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. కరికులం కూడా పంపించాము DGCAకి, అన్నిటికీ మేము రికగ్నైజ్డ్ లైసెన్సెస్ అన్ని ఉన్నాయి సార్ మనకు చేయడానికి. సో స్టార్టింగ్ విత్ ది 5 days, 15 days curriculum, and we have already planned for a 3 months, 6 months, 9 months curriculum kuda. So everything is there. Just we are planning to kickstart in the March. So official certified pilots ki kavalsina anni kuda ivvagam sir. Okay. Thank you Prem Kumar. Thank you sir. How much you charge for training, Prem Kumar? Sir, cost presently for the 5 days it's a sir around 53,000 rupees sir. But when it comes to the customized sector specific మన agriculture లో spraying వీటివన్నిటి కూడా presently we are coming up with the fee structure and everything. So we are working with the scientists and we are working with the couple of the departments and everything. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఫ్లయింగ్ కి ఒక కాస్ట్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత స్పెషలైజేషన్ డిఫరెంట్ లైక్ స్ప్రేయింగ్ కి డిఫరెంట్ యాక్టివిటీస్ కి ఎంత ఉంటుంది కాస్ట్ ఉంటుంది. క్వశ్చన్ ఇస్ హౌ మచ్ యు చార్జ్? Sir, this is not a vegetable market to tell a number, sir, at present. Okay, thank you. Why? Because, sir, this is a specialized training, sir. Okay, thank you. Thank you, sir. Okay, now I request representatives from Telangana State Aviation Academy, Hyderabad. Anyone from Telangana State Aviation Academy? Flytech Aviation Academy, Hyderabad. Maybe they are online. Flytech. I request representatives from Flytech Aviation Academy, Hyderabad. Representatives from NIPHM, Hyderabad. Yes, sir. Sir, am I audible? Please. Sir, my name is Vidhu. I am heading the Division of Plant Health Engineering. I may not be able to completely speak in Telugu. I'm from Kerala, basically. Okay, please. Sir, here I was hearing from the morning the entire procedures. I have few doubts in that. We are basically a training institute. We are our basic mandate is capacity building only, and we are soon going to start a specific training program in drone also.
But one thing which I don't understand is how by using drone, the percentage reduction of 75%, 80% people are telling. That is actually, in my opinion, it is an absurd thing. It is not the correct thing. It is only because people don't know what is the correct application method. Because if you are a drone as such, it is only a method of application only. Drone can be worked out as a flying machine, which is used for application. So in that respect, because why I am specifically telling this is, we have been giving the training in the pesticide application techniques and safety measures for a long time. Almost 5 to 6 training programs we are conducting every year. So here basically we are trying to imbibe the technology how to not to overspray. So why the reduction is coming is only because the people who are applying is either they are experienced people who are applying and the farmer is not himself or herself is spraying. That might be one of the reason. And why ULV is not recommended also is a question. If you are reducing the water level in the spray, that itself is saying that the water, it is almost equivalent, because ULV means it is almost 100% formulations. So if you are mixing 5 liter in 1 liter, 5 ml in 1 liter, it becomes almost a high volume. Then you are coming to low volume, and then you are coming to ultra low volume. So if you are ultimately you are using ultra low volume only. And you need to be very specific in the nozzles also. You cannot use the same nozzles for everything. That is also one more thing, sir. So my point here is, people are, most of the people, even the farmers also, even the companies are also, they are all telling that they have developed the pilots also. But as per the recent approved SOP from the Ministry of Agriculture also, it clearly says that those who are having the valid DGCA pilot license only are allowed to go for the spraying. It is mandatory for the agriculture, having a valid pilot license, that is module 1 as per the DGCA approval. It is mandatory. Those people only should go for the spraying of the pesticide. So if we are able to, if we are starting the training program also, we will be mandating the pilot license already. Now, a recent paper report says that DGCA has reduced the requisite of the pilot license. It is not so. What they have done is, through DGCA it is not required. The approved training institute can issue the license. The training given by the approved institutes is valid as a license, which is for 10 years of validity. Those people only can be trained for the spraying application. That is what the DGCA has mandated. So if you are starting a training program without going through all these things, I think it is going to be a suicidal effect. It should not be happening, because it again will be the normal pesticide application in farmers' field is coming like that only. We have seen a lot of incidents like Yavatmal and all. The same thing will be repeating again. So in order to avoid, only trained people should be allowed to go for spraying, especially if it is through drones. This is my humble suggestion. Okay, sir. Thank you, sir. Okay. Hello. Yes, sir. See, whatever you are telling, you don't agree with the reduction in the whatever chemical like that. Our scientists have done on the field level some research work with respect to the ingredient, actually active ingredient, and whatever we are regular normal sprayings, whatever we are recommending the chemical, it has been brought down to 65 to 70%. The efficacy is same. Efficacy is same with drone. There they are actually saving the cost on the chemical. Size of the particle. Yeah, because here size of the particle and also it is mist like it is going. Of course, in other this thing also it is like that only. But still here that efficacy our scientists use an have. electrostatic spraying or a spray which is on the field also, you will be getting the same effect. Yeah, but here what our scientists have observed is less of the chemical, the efficacy is same. No, I am not contradicting that, sir. I am not contradicting any kind of research work. Yeah. What I am trying to tell is, drone is just a method of operating. Sure, that is agreed. So many types of spraying tools are there. This is also one of the tools. Yes, sir. But here Yes, we are sir. reducing the chemical, and also nowadays whatever chemicals we are having on the field for the farmers, 3,000 per liter like that it is.
Very costly chemicals are there. If they are not spraying them, they are not able to control the pest or disease. So there, this will help them in reducing the cost of their whatever spray this thing, exchequer. Fine, sir. Fine, sir. I am not here to contradict, but I am telling about from my experience. But because we are trying to impart the training for those who are there in the field, not with the drone. Okay. So based on that only, I am telling this. Right. Thank you. Scientists. Any scientists want to speak on that specific? Do you like to speak? Sesha Mahalakshmi. Sir, actually, we had an experiment, sir, in almost all the crops, and with 50%, 75%, 100% of insecticides. Even at 50% also, we have recorded almost 80% similarity with 100% insecticides. So, we can reduce the insecticide doses up to 25%, which will reduce the cost of plant protection and reduce the cost of chemical also, sir, because it is giving a similar result with 100% chemicals. This was done in almost all the crops, and almost all the crops we have recorded similar result with 100% chemical with the 75% and the 25% reduction in insecticide uses. And we have conducted more studies on penetration of this insecticide also when compared to the normal insecticides with Taiwan sprayer. So in this drones penetration is more, even up to the base level also insecticide is there, sir. We have conducted a gas chromatography test also. Based on that test also, we have recommended that 75% use of insecticides. Madam, sorry for interruption. This is what I am telling. Yes. So you have compared with the Taiwan sprayer. If you compare with electrostatic sprayer or any other types of sprayer, this will be changing. Yes, sir. This is what my argument. That's all. Yes. Okay. Because based on penetration also we have decided this one, sir. My result is also given. In SOP also we have given that one, sir. Sir, I have a small question to ask, sir. So are they taking out different nozzles and different heights during considering these SOPs? Yes, sir. Yes, sir. It was different taken. Heights was so, yeah, so, and what are the different nozzles have been used? Because one nozzle might not work for all the crops and everything, and because they have a different kind of a swat width and they're trying to give a different kind of droplet size and everything. So is it wanted to get more on idea on what the nozzles have been used? Yeah, in fact, Mr. Prem, hello, am I audible to you? Absolutely, sir. Please go ahead. Done. Yes, we have used 10015 nozzle, whose orifice diameter is about 0.79 millimeters. And then we have also used electrostatic nozzles and all that. The point is that when we have tried to spray with these two nozzles, and there are international standards like, flat fan nozzles, hollow cone nozzles and all that. No, flat fan nozzle is the one which actually is found good for spraying herbicides, pesticides, pesticides, fungicides and everything. Fungicides and even foliar nutrients. It is international recommendation actually. That's why we have chosen one common nozzle, because farmers and entrepreneurs cannot keep changing the nozzles every time they go to different crops and all that. What that we should test is that whether there is any difference in bioefficacy, whether there is a possibility of reduction of the pesticide amount and all that. So see, when we are actually using napsa sprayers, we are using only single type of nozzles across all the crops. That's what it is. So there is a simple, technology should be simplified. Now, in the name of electrostatic, because it is available, we cannot push it to the farmer. We should reduce the cost, simplify it, take the technology to the farmers. That's what we have done, and it's working very well. All results are there with us. That's it. Thank you. Sir, just a small thing, sir. Yes. Did any study on the flora, fauna, and soil and water, sir, after the spray and yes. the residue and everything? Yes. We have done it, and results are with us. Okay. Yes. Okay. Thank you, Sambhaya. Next, Director Southern Region, FMTTI.
If anybody is online, please react. Okay. Then the Sambaya, when you want to share anything on this? You have already presented now. Nagasudhir is also over. Ankaya is also over, I think so. Then the experiences of farmers, we will go to next step. Ammaya, farmer. అందరికీ నమస్కారం అండి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. మరి ఇక్కడ విచ్చేసిన రైతులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అండ్ ఎడిటింగ్ మీడియాకి నా నమస్కారములు. డ్రోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మేము గత 3 సంవత్సరాల నుంచి విహంగా టెక్నాలజీస్ వారు ద్వారా మేము మా వ్యవసాయ చేలల్లో స్ప్రే చేస్తున్నాం మేడం గారు. 7 నిమిషాలు 1 ఎకరం పిచికారి చేస్తున్నారు. మందు కూడా బాగా సేవ్ అవుతుంది. రిజల్ట్ బాగా వస్తుందండి. మామూలుగా కూలీల ద్వారా చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీని ద్వారా ఒకే రోజు 20 ఎకరాలైనా సరే పిచికారి చేసుకోవడానికి బాగా వెసులుబాటుగా ఉంటుంది సార్. మాకు రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి 2 కాకుండా మండలానికి 1 డ్రోన్ అన్న ప్రభుత్వం వారు సబ్సిడీ మీద ఇస్తే సిహెచ్సిసిలకి అనుసంధానం చేసి ఇస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని నా అభిప్రాయం మేడం గారు. మా ప్రాంతంలో అంతా వరి, మొక్కజొన్న, జొన్న వేస్తారండి. దాని మీద మందు కొట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ డ్రోన్ వారు 400 రూపాయలు తీసుకుంటున్నారండి 1 ఎకరానికి. సుధీర్ గారు మాకు పిలిచిన సమయానికల్లా వచ్చి ఎంతో మంచిగా పిచికారి చేస్తున్నారండి. ఇది మేడం గారు. ఇప్పుడు చెప్పారు కదా, మీ డ్రోన్ ద్వారా చేయడం, తైవాన్తో చేయడం, మీకు ఏమన్నా దిగుబడిలో కానీ ఎక్కడ కానీ తేడా గమనించారా? డ్రోన్ ద్వారా ఉపయోగకరంగానే ఉంది మేడం గారు. మీ దిగుబడిలో ఉంది మేడం గారు. మీకు రావడం, ఎన్ని బస్తాలు రావడం, పక్క వారికి తైవాన్లో తక్కువ రావడమా, ఎక్కువ రావడమా, మీకు తక్కువ రావడం గమనించారా? 1.5 సంవత్సరం నుంచి మీరు చేస్తున్నామన్నారు కదా. మాకు డైరెక్ట్ సోయింగ్ మేడం గారు. వరి బీపీటీ కలుపు మందు ఫస్ట్ నామినీ గోల్డ్ ఆల్మిక్స్రీ కొడతామండి. కొట్టినప్పుడు ఏమవుతుందంటే నాచులు చివరికి వచ్చినప్పుడు ఆపాలండి, రిటర్న్ అయ్యేటప్పుడు డ్రోన్ పాయింట్. అప్పుడు ఆపకపోతే ఏమవుతుందంటే అది మాడిపోతుందండి. అది కూడా నేను సుధీర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నా ఫీడ్బ్యాక్. ఆయన 2వ సారి నుంచి అలాగే చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మాకు జొన్న, మొక్కజొన్న మేడం గారు తర్వాత పంటలు వీటన్నిటికి మేము ప్రతిసారి దీని ద్వారానే పిచికారి చేస్తాం. మొక్కజొన్నకి ఏం పురుగు కోసం చేశారు మీరు? మొక్కజొన్నకి పొక్లేని కొడతామండి. ఏ పురుగు కోసం చేశారు అంటున్నా? పాలామేవామ్ అనుకున్నారా, లేకపోతే పచ్చ పురుగు అని అంటామండి మేము మా భాషలో. జొన్నకు వచ్చేటప్పటికి క్లోరిఫైర్ ఫాసు, నేను నానో యూరియా కూడా స్ప్రే చేశాను మేడం గారు. బాగా రిజల్ట్ ఉంది. దిగుబడిలో ఏమి తగ్గింపులు కానీ ఏమి లేదు? దిగుబడి బాగానే వస్తుందండి. పక్క వచ్చేల మీద దిగుబడి బాగానే వస్తుంది. మనుషులు కొడితే మొక్కలు నలిగిపోతాయి, మళ్ళీ మొక్కలు విరిగిపోతాయి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మేడం. అది అంటే మనుషుల ద్వారా కొట్టించిన 300 అవుతుందండి. ఇది 400 ధర్మబద్ధమేనండి. ధర్మబద్ధమైన ప్యాడీకి 3 టైమ్స్ అండి. 3 టైమ్స్ గడ్డి మందుతో కలిపే 3 సార్లు అండి. జొన్న మీద అంటే మొక్కజొన్న మీద 2 టైమ్స్ చేస్తామండి. జొన్న మీద అయితే 3 టైమ్స్. ఆల్రెడీ నిన్న మొన్న ఫ్రైడ్ కొట్టామండి. ఫ్రైడ్ పొక్కలేని కొట్టాము ఒకసారి. రేపు కంకి మీద పురుగుకి అది సార్. కత్తెర పురుగు అంటే మేము మొక్కజొన్న తక్కువలండి వేసేది. 1 ఎకరం వేస్తాము. అంతా జొన్న సార్, తెల్లజొన్న అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత వెంకటేశ్వర రెడ్డి, లామ్ విలేజ్. ఉన్నారా? హరిబాబు. గుర్రాల తాతారావు. రవీంద్రారెడ్డి.
నమస్తే సార్. మా ఊర్లో 2 సంవత్సరాల క్రితం డ్రోన్ కొన్నాడు. మా ఊరు ఆయనే, రైతు ఆయన కూడా. వాళ్ళ అబ్బాయి జాబ్ చేస్తే కరోనాలో కొంచెం ఇబ్బందులు వచ్చి డ్రోన్ మీదకి వెళ్ళి డ్రోన్ తీసుకొచ్చారు ఆయన. నేను 10th ఫెయిల్యూర్డ్, అప్పటి నుంచి వ్యవసాయం నేను. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మా అమ్మగారు చదివేయాలని, రైతు కొడుకు రైతు అవ్వకూడదు, ఎవరికైనా ఉద్యోగస్తుడు అవ్వాలి. కానీ నాకు ఇష్టం లేదు, నేను రైతుగానే ఉండాలని. ఇప్పుడు నాకు 43 ఏళ్ళు, అప్పటి నుంచి వ్యవసాయం చేస్తాను. ఫస్ట్లోనే హ్యాండ్ క్యాన్లు, ఈ తర్వాత పవర్ స్పేర్లు, తర్వాత తైవాన్ స్పేర్లు అన్నీ కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి డ్రోన్ వచ్చిన తర్వాత కొంచెం రైతుకి ఇబ్బంది తగ్గింది, టైం కూడా కలిసి వచ్చింది. అదేంటంటే ఫస్ట్లో హ్యాండ్ క్యాన్లు అంటే ఇంకా రిస్క్ అండి. హ్యాండ్ క్యాన్లు అంటే తర్వాత పవర్ స్పేర్, తర్వాత తైవాన్ స్పేరు. దానికి కూడా నేను స్పేర్ వేసుకుని కొడితే ఒక మనిషి నీళ్లు పోతాకి, ఒక మనిషి జార పోతాకి, ఒక మనిషి స్పేర్లో పోతాకి, 3 మనుషులు కూలీలు. 5 ఎకరాలు 6 ఎకరాలు కొట్టాలంటే ఒక పొద్దున్న లాగా అయితే మధ్యాహ్నం దాకా కొట్టేవాళ్ళం. వీళ్ళు ఇప్పుడు వచ్చి అరగంటలో కొట్టి వెళ్ళిపోతున్నారు. మందు అప్పుడు 100 గ్రాములు ఎకరానికి కొడితే ఇప్పుడు 60-70 గ్రాములతో దీని పని అయిపోతుంది తైవాన్తో. నీళ్లు ఒక 2 ఎకరాలు చేయను అనుకోండి, ఒక టిన్ను మంచినీళ్ళు 20 లీటర్ల టిన్ను పట్టుకెళ్తే ఆడు బండి మీద పట్టుకెళ్ళి వచ్చేస్తున్నాడు. అంత స్పీడ్గా వర్కౌట్ అవుతుంది. కాకపోతే గవర్నమెంట్ ప్రోత్సాహం ఇచ్చి కొంచెం ఇంకా ఎక్కువ చేసి దీన్ని సబ్సిడీ మీద కానీ కొంటే రైతులు ఇంకా ఎక్కువ మంది తీసుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువ విద్యార్థకు అవకాశం ఉంటుంది. మేము ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ కూడా దీంట్లోనే డ్రోన్ కొన్నాయన నేను ఒక 4 సంవత్సరాల మట్టి చేస్తున్నామండి. పెదవేగి సాయిరాం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఫ్రూట్స్ కంపెనీ జాంకాయ మాకు ఎక్కువ ఉందండి, జామ తోటలో. దాని మీద కూడా మా దాంట్లో 530 మంది సభ్యులు ఉన్నారండి. ఆ సభ్యులకి మేము అనుకుని లాస్ అయినా సరే కొన్నాళ్ళ పాటు ఒక 50 రూపాయలు 100 రూపాయలు రిబేట్ ఇచ్చి కొట్టే కూడా ఆయనతో మాట్లాడి చేపిస్తున్నామండి. మా డ్రోన్ ఆయనతో, మేము ఆయన డైరెక్టర్లు అండి, దాంట్లో ఆయన ప్రెసిడెంట్, నేను డైరెక్టర్ని. అది కూడా మాకు టర్న్ ఓవర్ కూడా బాగా ఉంది. ఈ డ్రోన్కు దానికి కూడా యూజ్ చేస్తున్నామండి. మా ఎమ్మెల్యే గారు కూడా ఉద్యోగం చేసినా కానీ ఆయన రైతు కుటుంబమే, లండన్ నుంచి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు, అబ్బాయి చౌదరి. ఆయన కూడా ఈ 2 ఆయనకు తెలియజేసిన ఇట్లా మేము ఇట్లా చేసుకుంటున్నామని. మా ఏరియాకి వచ్చినప్పుడల్లా కొంచెం తీసి బాగా చేయండి, ఇట్లాంటిది ముందు రోజులు అంటే ఇప్పుడు కాదు ఎప్పుడో మాట్లాడండి, దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది, మీరు అంటే అప్పుడు కొంచెం రిస్కులు పడ్డామండి ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో. తీసుకెళ్ళండి అని బాగా మాకు ప్రోత్సాహం ఇచ్చాడు. డ్రోన్ మట్టుకి బాగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ సార్. సరేనండి. ఇంకా వేరే రైతులు ఇంకా వచ్చున్నారు, వీళ్ళ పేరు లేవని కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళ ఐడియాస్ కానీ ఏవి సజెషన్స్ కానీ వాళ్ళ అనుభవాలను ఇక్కడ షేర్ చేసుకోవాలంటే ముందు ఆన్లైన్లో ఉన్న రైతులైనా సైంటిస్టులైనా, ఇక్కడ ప్రజెంట్ సైంటిస్టులు కూడా ఇక్కడ నెక్స్ట్ టాపిక్లో సైంటిస్ట్ ఆఫ్ హంగ్రూ ఇంటరాక్షన్లో నియర్లీ 13 మెంబర్స్ సైంటిస్టులు ఇక్కడ ఈ డ్రోన్ టెక్నాలజీ ఈ ఆర్కేవీ ప్రాజెక్టులో అసోసియేట్ అవుతున్నారు. వారి అనుభవాలు కూడా ఏదన్నా ఉన్నవి ఈ సభాముఖంగా తెలియజేయడానికి ముందుకు వస్తే రండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సివి రామారావు, బాపట్ల వ్యవసాయ పరిశ్రమ స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ చేస్తున్నాను. మా దగ్గర ప్యాడీలో ఈ ట్రయల్స్ చేయటం జరిగింది. సో 75%, 100% కూడా స్ప్రే చేసాం ఇక్కడ. సో 2 కూడా బాగానే వర్కౌట్ అయినాయి. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ మేడం, అది ఏంటంటే ఎప్పుడైతే మనము లో డోస్ కానీ చేస్తే దాని మీద ఫర్దర్ స్టడీస్ చేయాలి ఇంకా దాని మీద. ఎందుకంటే లో డోస్ కానీ రెగ్యులర్గా వాడితే మనకి పెస్ట్లో రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి లో డోస్ అనేది ఇప్పుడే కాకుండా ఫర్దర్ స్టడీస్ చేసిన తర్వాత, రెసిస్టెన్స్ స్టడీస్ కూడా చేసిన తర్వాత మనము డోస్ అనేది ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది నా సజెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Next, views of officers from Department of Agriculture. Madam. Good afternoon to all, ma'am. Respect dignitaries and us.
ఐఎమ్ డాక్టర్ రాజేష్ చౌదరి, వర్కింగ్ యాజ్ సైంటిస్ట్ ఎంటమాలజీ. సో ఇప్పటి వరకు జస్ట్ ఈ టెక్నాలజీస్ అంటే స్టార్ట్అప్ చేసిన వాళ్ళంతా చెప్పారు నార్మల్గా, అంటే 300 acres 500 acres అలా స్ప్రే చేశామని. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ డిఫరెంట్ ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేస్తాంటారు, హర్బిసైడ్స్ కూడా స్ప్రే చేస్తాంటారు. ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ఏ ట్రాకింగ్ హిస్టరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ హర్బిసైడ్ స్ప్రే చేయవచ్చి ఇమీడియట్ గా రేపు వెళ్ళినప్పుడు హర్బిసైడ్ కాకుండా ఏదైనా ఫంగిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ చేసినప్పుడు ఆ క్యాన్ లో అలా కడుక్కోకుండా అలానే ఉంచేస్తారు. నార్మల్ ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా కూడా ఈ ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఫీల్డ్ నుంచి వచ్చిన తర్వాత నోయింగ్లీ అన్నోయింగ్లీ అలానే వదిలేసి నెక్స్ట్ టైం కానీ హర్బిసైడ్ కాకపోతే హర్బిసైడ్ స్ప్రే చేసిన ట్యాంక్ లోనే లైక్ ఫంగిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు దాకా మాట్లాడారు ఆల్మోస్ట్ 27,000 acres స్ప్రే చేస్తారని చెప్పి. సో మై బెటర్ థింకింగ్ ఈజ్ ఒక ఫార్మర్ నుంచి మనం ఏ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసాము, ఎంత డోస్ స్ప్రే చేసాము, అలాగే వాట్ ఈస్ ద వెట్ ఈస్ హర్బిసైడ్ లేకుంటే వెదర్ ఇట్ ఈస్ గ్రీన్ లేబుల్ ఇన్సెక్టిసైడ్. ఎందుకంటే మనం ఇప్పుడు స్ప్రే చేసిన లోపు ఎక్కడ బఫర్ జోన్ అనేది మనం ఎక్కడ చూడడం లేదు. ఇందాక డ్రిఫ్ట్ అని చెప్పారు కదా, అదే విధంగా మనకి ఏంటంటే మేడం ఈ బఫర్ జోన్ అనేది ఎక్కడ మనం చూడడం లేదు. వాటర్ అంటే మనకు వాటర్ బాడీస్ ఉన్నాయా లేకుంటే పక్కన క్రాప్స్ ఏ ఉన్నాయి, ఇందాక మహేశ్వర్ రెడ్డి సార్ కూడా చెప్పారు. సో ఆ విధంగా మనం ఏరియాని ఏర్పరచుకొని బఫర్ జోన్ లో ఏ క్రాప్స్ ఉన్నాయి, అలాగే బఫర్ జోన్ లో ఏ న్యాచురల్ బాడీస్ ఏ ఉన్నాయి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్స్ కానీ లేకుంటే వాటర్ బాడీస్ ఉన్నాయా, సో అవి పరిగణలోకి తీసుకొని మనము ఈ స్ప్రే చేసిన డాటా పెట్టుకుంటే మనకి ఫ్యూచర్ లో మనకు ఆల్రెడీ తెలిసిందే కాసర్గోడ్ సిమ్టమ్స్ అని ఎండోసల్ఫాన్ వల్ల వచ్చింది మనకు తెలిసిందే. సో ఇట్ ఈస్ ఏ లాంగర్ పీరియడ్. అంటే మనకి ఎప్పుడు 1970s లో స్ప్రే చేసినప్పుడు 1990s లో ఆ సిమ్టమ్స్ అనేవి కనపడ్డాయి. సో ఆ విధంగా మనకి ఏంటంటే ఈ డ్రోన్ వల్ల ఏరియాలో అప్లికేషన్ చేసే వల్ల ఏమంటే మనకి ట్రాకింగ్ హిస్టరీ పెట్టుకుంటే మనకు మంచిది అనేది ఒక సజెషన్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, ma'am. Good evening, sir. Sir, I am N. Polappa, sir, working as a AD Farm Mechanization Commissioner of Agriculture. So, ఈ సబ్జెక్ట్ అనేది యాక్చువల్లీ ద నీడ్ ఆఫ్ ద అవర్ సార్ టు ద ఫార్మర్స్. దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిమాండ్. అండ్ మీరు మార్నింగ్ చెప్పినట్టుగా ఎప్పుడైతే తైవాన్ స్పేర్స్ ఏదైతే మీకు ఇంతకుముందు ఎలాగైతే డెవలప్ చేశామో డిపార్ట్మెంట్లో ఫస్ట్లో, అలాగే ఇప్పుడు కూడా ఇఫ్ యూ గివ్ ద సమ్ support from the department as well as the government, there is a lot of demand in future, sir. There is no doubt in it. But as a department point of view, sir, we need some procedures and also some procedure to be adopted for procurement of drones as well as the trainings and also adoption of this program to the farm mechanization, sir. Already government of India has already given the guidelines and also funding patterns for the these things, sir. But ultimately at the end of the workshop we need to have some strategy. What is the procedure and what are the specifications as well as the companies, because all the companies whatever now we are discussing are not approved by the DCCA. So now what is the role of our role of department in procuring the drones? That is the first and foremost thing what we need from this workshop, sir. Alage training also, because the training also ultimately it should have some certification from the government agencies, sir. That also need to be the need of the hour for the our department to go further, sir. So these two things, and as well as the training capacity, sir, because as you told in the morning also, the capacities of the different drone manufacturers also are there, but they are not approved by the DCCA. So this also we have to consider, and we have to plan for the action. For what is the further action for the department to go if you want to take up the one for each assembly constituency, sir. This is from our side, sir. Thank you, sir. అదే దీని ప్రొసీజర్లో మనం డీజీసీఐకి అప్లై చేయడం జరుగుతుంది సార్. దాని నుంచి మనం గవర్నమెంట్ హెల్ప్ కూడా తీసుకొని తొందరగా ఆ సర్టిఫికేషన్కి తెచ్చుకున్నట్లయితే మనం పైలటింగ్కి కానీ ఎస్ఓపిస్కి కానీ అన్నిటికీ కూడా మనం రెడీ అవ్వడానికే నిశ్చయించుకున్నాము. If you don't utilize before March, again we have to depend on Government of India for further budget. Okay. So if you can take early steps, so at least something we can ground in the before March. Yes. Madam, in this regard, my opinion is so getting this DGA approval to be RPTO.
that is most we can get in a easy and fast way for Angro, because you are already gone one university, agriculture university, and because we also will request DGCA. I think that you can get this RPTO permission at the earliest once you address the authority, and then you can take this Vihanga and other training institutes into your fold. So what one of the participant in the online, he expressed that the remote pilot license, it need not be given by DGCA, it can be given by the approved training institute. So in such case, from Angro we can give at a lesser rate this certificate, because 72,000 cost and getting that much cost license is not at all like that is feasible and cannot be recommended to the farmer entrepreneur. So that we can leverage with the license that can be obtained by the university. With that we can scale up the take up in a fast way the training and everything. So anyhow you are having the modules, training modules developed, and you people are having already trained people. And if you take this some other organizations who are having training experience into your fold, we can give to the identified farmer entrepreneurs the needed training. We can think in that line. It's my opinion. ఎస్ మేడం, మనం కూడా దీనికి ఎంతెంత ఖర్చు అవుతుందని ట్రైనింగ్కి కూడా మేము రెడీ చేస్తున్నాం మేడం. దానికి వాళ్ళు చెప్పినట్టుగా 72,000 సేమ్ పడదు. మనం లాస్ట్ టైం మీటింగ్లో February 1st రియాక్ట్ అయినప్పుడు కూడా మేము ఎంత అన్నది రెడీ చేస్తున్నాము. అది మీకు SOPతో పాటు కూడా ట్రైనింగ్ వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ ఎంతెంత ఛార్జ్ చేస్తున్నాయి, అంగ్రూ ట్రైనింగ్ ఒక పర్సన్కి ఎంత ఇవ్వగలదు అన్నది కూడా మేము రెడీ చేస్తున్నాము. దాన్ని కూడా మీకు డిస్ప్లే చేయడం అయితే ఆ తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తాం మేడం. DGCAలో కూడా మనం రెడీగా మన PI ఆఫ్ ది అప్సరా ప్రాజెక్ట్ని కూడా అప్రోచ్ అవుతున్నారు. ఈ మీన్ వైల్ ఈ 1 or 2 monthsలో మనం తెచ్చుకొని ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసి మనం మీరు చెప్పినట్టుగా 175 కాన్స్టిట్యుయెన్సీ వరకన్నా మనం నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయగలిగితేనే మనం రైతుల ముందుకు వెళ్ళగలము. ఇప్పుడు అనౌన్స్ చేసిన బడ్జెట్ని కూడా మనం వాడుకునే దానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. Even we can also think to include this licensing cost into the unit cost. Yeah, that we can address with the government. So madam, first what training that we can think of in about 1 month, but once you get these authorizations, before that we need to standardize the specifications, basic specifications, what is mandatory to empanel one firm. Because when we are recommending farmers to procure, we cannot define or limit companies. When the companies are following different kind of specifications, what we need to do is we have to kept a set of basic mandatory specifications. These they should meet. Fine tuning those specifications, they can have anything, but basically they should have these specifications అనేది మనం స్టాండర్డైజ్ చేస్తే మీకున్న ఎక్స్పీరియన్స్ తో then we can go for notification and empanelment of the suppliers. ఆల్రెడీ సాంబయ్య గారు, మీరు DGCA వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ అంగ్రో స్పెసిఫికేషన్స్కి ఈక్వల్ అన్నది, దాన్నే విహంగా కానీ ఇంకా 2-3 మనతో కొలాబరేట్ అయిన వాళ్ళన్నీ కూడా చేస్తున్నారన్నారు. జస్ట్ యూ కెన్ ఇంటరాక్ట్. కమ్ హియర్. Specifications actually which we have already presented to you during that meeting, now incorporated in the SOP actually, are the specifications standardized after having checked for 2 years actually. So now we are confident that if a drone with these specifications are put to use in agriculture under rugged and harsh conditions, it will sustain all the shock, everything, and it will deliver our materials successfully. So with this scientific backdrop, those specifications are found valid, and those specifications will be suggested to you. The document is ready with us, and they have been incorporated in the SOP document, and we have also made one set of standard specifications and a detailed set of specifications for the same drone. So if we wish, we will give both, no problem. So that they're there. Never DGCA has given a drone should have these specifications. DGCA is not recommending any specifications. DGCA is not recommending anything. Specifications are adapted as per the experience and feedback that testing. Are obtaining from the field. It's all so testing. Here what we have to do to to get into fold many number of manufacturers, we have to define basic specifications.
అంటే ఇప్పుడు మనకి సాంబయ్య గారు మీ అప్సరా ప్రోగ్రామ్ లో డిఫైన్ చేసుకుని ఒక సెట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఫర్ పెర్ఫెక్షన్ తెప్పించుకుని ఉండుంటారు. దానిలో బేసిక్ గా నో ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఇట్ కెనాట్ బి ఎగ్జెంప్టెడ్ అనే సచ్ కైండ్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ తో మనం బేసిక్ మోడల్ ఒకటి అరైవ్ అయితే దాన్ని ఇంకా మ్యాండేటరీ తీసుకుని మనం ముందుకెళ్ళొచ్చు అన్నది. Sir, for your kind information, in India, there is no single nut and bolt of drone is manufactured, and everything is imported. Anybody. And people are trying actually. That's what 3D Hubs mentioned, that we are trying to manufacture certain parts. So everything, any company which is actually selling drones in India, they are all totally imported. But I heard that some IITians are having their own production in the sense a part, one part, two part, that is a stand, that's a leg, that's an arm kind of thing. Otherwise, the flight control, the very important flight controllers, power distribution boards, electronic speed controllers, motors, and all circuitry, remote controllers, radio signaling systems, everything is all imported, 100% imported. So it's all, Antikane DGCA has mentioned very clearly, the assemblers are also called as manufacturers in India, drone manufacturers. So everybody is an assembler in India, actually. This is very clear. This is very clear. That's why, so see, after having that day, just now Sudhir also mentioned, he has also checked so many specifications of drones across, quadcopter, hexacopter, octocopter, everything else. After that, when it is put to agricultural use, and the interaction between the crop and machine has been studied thoroughly, so that it will not lodge, it will not shed its fruits, it will not shed its flowers, and it will not cause any damage further to the crop. So there we have optimized the specifications. Those optimized specifications which we felt and we studied, which are standard, are presented to you and will be given to you. This is what. Yeah, obviously. Very good evening to sirs and madams. Myself, Dr. Sudharani, working as senior scientist at Sugarcane Research Station, Uyuru. సో అన్ని క్రాప్స్లా కాకుండా షుగర్ కేన్ క్రాప్ బేసికలీ ఏంటంటే ఒక నోడ్ ఫార్మేషన్ స్టేజ్ తర్వాత తైవాన్ స్ప్రేయర్తో కానీ పవర్ స్ప్రేయర్తో కానీ స్ప్రేయింగ్స్ చేసేటప్పుడు దేర్ ఈస్ వెరీ డిఫికల్టీ మ్యామ్, బికాజ్ ప్రాపింగ్ కూడా చేయలేనప్పుడు క్రాప్ లోపలికి వెళ్ళి స్ప్రేయింగ్ చేసేటప్పుడు దేర్ ఈస్ మచ్ డిఫికల్టీ. సో మేము ఈ యొక్క ప్రాజెక్ట్ సాంబయ్య సార్తో అసోసియేట్ అయి చేసినప్పుడు చూస్తే ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్నోడ్ బోరర్ అండ్ స్కేల్ ఇన్సెక్ట్ అండ్ సకింగ్ పెస్ట్స్కి చూసినట్లయితే 75% అంటే యాక్చువల్లీ 100% డ్రోన్తో స్ప్రేయింగ్ చేసిన దానికి 99% కంట్రోల్ వచ్చింది అండ్ కంపేర్ టు రిడక్షన్ ఓవర్ కంట్రోల్ చూస్తే 97 to 98. బట్ 75% చూసేటప్పటికి 94 to 96 వేరింగ్, ఓన్లీ 2 to 3% డిఫరెన్షియేషన్ ఉంది. సో ఇంకా ఫర్దర్గా అంటే లైక్ ఇప్పుడు మేము టెస్ట్ చేసింది ఇనిషియల్లీ ప్లాంట్ క్రాప్లో టెస్ట్ చేసాం మ్యామ్. సో రటూన్లో బేసికలీ పెస్ట్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సీజన్ కూడా ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత ఇంకా రెసిస్టెన్స్ స్టడీస్ అవి కూడా చేసి ఫైనలైజ్ చేస్తే బాగుంటుందని ఒపీనియన్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అండ్ సార్. యాక్చువల్లీ మేము బ్లాక్ గ్రామ్లో చేస్తున్నాం మేడం. ఇందులో ఏంటంటే 50%, 75 and 100 చేస్తున్నారు. ఇందులో 75, 100 మాత్రం అదే మేడం చెప్పినట్టు జస్ట్ 2 to 3% డిఫరెన్స్ ఇప్పటి వరకు అయితే అలా వస్తుంది. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇంకొక నా ఒపీనియన్ ఏంటంటే మనం మామూలుగా ఈటీఎల్స్ బేస్డ్ స్ప్రేస్ చెప్తాం ఫార్మర్స్కి, వాళ్ళు 70% ఈటీఎల్స్ బేస్డ్ ఫాలో అవుతారు, కానీ కొన్నిసార్లు పెస్ట్ లేకుండా కానీ స్ప్రే చేస్తారు. సో అంటే ఇక్కడ సైమల్టేనియస్లీ దీంతో పాటు ఫార్మర్స్ ఫీల్డ్లో కూడా ఈ బెంగాల్ గ్రామ్ చేసినప్పుడు
అసలు పెస్ట్ లేకున్నా కానీ అంటే వాళ్ళు అంటే జనరల్గా ఫార్మర్స్ అయితే ఒక స్ప్రే ఖచ్చితంగా ఈటీఎల్ లేకున్నా కానీ చేస్తుంటారు. అటువంటిలో అయితే ఏ ఇది కనిపించదు, అంటే అసలు పెస్టే తక్కువ ఉంది కాబట్టి 75% 100%లో అనేది బయోఎఫికసీ తెలియట్లేదు. బట్ మనకి ఇక్కడ ఈటీఎల్స్లో చూసినప్పుడు మాత్రం 75, 100 వస్తున్నాయి. బట్ ఏంటంటే పెస్ట్ రెసిస్టెన్స్ అనేది మాత్రం అది 1 year స్టడీస్ అయితే కుదరదు మేడం. అది కొంచెం ఒక 4 to 5 years చేస్తే కానీ మనకి క్లారిటీ రాదు. ఇది మా ఈ 1 yearలో మా ఒపీనియన్ మేడం. థ్యాంక్ యూ. No, adding to what Kamakshi madam mentions, madam, that we also had that doubt in the beginning whether there will be a problem or resurgence and all that. So my methodology, so we included gas chromatographic studies, sir. That day, sir, also you are the director of research, sir. He also suggested me actually better you corroborate what you get with the gas chromatographic studies, then you will get an idea. Then what we started doing is that we have segregated the crop into 3 parts: top portion, middle portion, and bottom portion. We have, after spraying of the chemicals, after letting it dry for 2 hours, we are cutting the crop, madam. Top portion, middle portion, and bottom portion. We are taking that crop material to the gas chromatographic studies. 100% spray or recommended dose of pesticide, 75% recommended dose of pesticide, and 50% recommended dose of pesticide, and 100% recommended dose of pesticide with a knapsack sprayer, and check. So when you have subjected to this, what we found is that the crop which is sprayed with 100% recommended dose of pesticide given by CIB and RC or ANGRU with the knapsack sprayer, the amount of chemical that is active ingredient that is deposited on the canopy is found far less than the amount of chemical that is deposited while we have sprayed with 75% recommended dose of pesticide on the canopy. Which means that when we are actually depositing very low amounts of active ingredient through knapsack sprayer, we are able to attain the bioefficacy, and here we are again getting it. So that is actually a low amount of active ingredient that is falling on that, which should cause resurgence issues and all, resistance issues and all that. So that is what is the hypothesis that we disproved, that so there is a good amount of material deposited at 75% recommended dose of pesticide on the canopy when compared to 100% recommended dose of pesticide sprayed using knapsack sprayer. So that's why we are mentioning this 25% reduction is possible. Yes, sir. Thank you. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు లేకపోతే యూనివర్సిటీ ఆఫీసర్స్ రిమార్క్స్లో రిజిస్టర్ సార్ గిద్దరకృష్ణ సార్ ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు రిమార్క్స్ ఇస్తారు ఈ డ్రోన్ టెక్నాలజీ మీద, సో ఫార్ యూనివర్సిటీలో జరిగిన ఈరోజు ఇంటరాక్షన్ మీద. So I'm happy to be here in this seminar on adoption of these drone technologies. Really it is a very good beginning from our university side we have taken, and as our departmental officers, especially the farm mechanization wing, they are asking, my request to Sambaya is, because farm mechanization wing, they need to procure or from whoever they want to keep that in every customer center, at least base minimum specifications we need to give, how many liters, whether it is 12 liters or 16 liters common for all the crops which will suit, and also covering the acreage irrespective of the type of canopy of the crop, like that, and also different chemicals whatever we are using, their efficacy and all, and those things, and SOP is very practically followable SOPs we have to give, because they need to again keep it in the RBKs, and farmers also have to follow it very easily. They should also understand. So that type we need to give a very easy and also less number of do's and don'ts, like that, so that that can go very fast with the farmers. So that is what my request. Thank you very much.
సార్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ రాంబాబు గారు. Good evening to all, Madam, Director of Research Madam, Prasanthi Madam, Director Registrar Sir, and CEO, Drones Corporation, and Swaraja Madam, and other friends, and farmers and other friends. It's very happy to involve with this initiative, new initiative, drone technology. Because already for the last 2 years, Zambia is doing so many research on these aspects. Anyhow, now the Ministry of Agriculture, Government of India, and also the Department of Agriculture and the university has come into one conclusion to propagate this technology, drone technology, to farming community at the RBK levels. So whatever our innovations or interventions like KVKs and dot centers, we will see that either identification of the farmers or the pilots, so that Zambia will contact our people, so that we will help at any stage, so that this technology will be implemented very short period. So with these few words, I am highly thankful to the university for giving me this opportunity. Thank you, Madam. Thank you, sir. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు విహంగా టెక్నాలజీస్ వాళ్ళు చెప్పారు, ఈ మనం కొన్ని క్రాప్స్లో గ్రేప్స్లో చేసినప్పుడు ఉన్నారా ఆయన, గ్రేప్స్లో కానీ ఇలా చేసినప్పుడు ఇందాక మేము కూడా భోజనం చేసేటప్పుడు కూడా స్వర్ణ విజయ మేడం గారు మేము ఇద్దరు కూడా ఆ టాపిక్కే వచ్చింది. లోయర్గా కొట్టాలన్నప్పుడు ఆకులు కింద భాగం కొట్టే ఇప్పుడు కానీ ఏవైనా పురుగులు మైట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎలాగా అన్నది, అలాగే హైగా అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు డ్రోన్ బాగా ఉంటుందా, సివియర్ పెస్ట్ లోడ్ కానీ డిసీజ్ లోడ్ ఉన్నప్పుడు ఈ డ్రోన్స్ మీద మనము ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, ఆ టెక్నాలజీ బాగానే పనికొస్తుందా అన్నది. మీరు ఇప్పుడు 27,000 ఎకరాలు చేశామన్నారు కదా, మీరు చేసినప్పుడు ఆకు అడుగు భాగంలో పురుగు ఉన్నప్పుడు ఎలాగా మరి ఈ డ్రోన్తో చేయాలి, మీ అనుభవం ఏదన్నా దీంట్లో షేర్ చేసుకుంటారా? మైక్ ఇవ్వండి. మేడం, మనము ఈ గ్రేప్స్ లో చేసేటప్పుడు మేడం నార్మల్గా ప్రతి ఫార్మర్కి ఒక కాంటాక్ట్ ఫంగిసైడ్స్ చాలా ఎక్కువగా యూజ్ చేశారు మేడం. ఈ గ్రేప్లో ఆకు కింద ఉన్నప్పుడు ఏంటంటే మేడం, మనం ఈ ప్రొసీజర్ అన్ని క్రాప్స్ మీద మాక్సిమం మనం ఇచ్చే ప్రొసీజర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఉన్న పారామీటర్సే సరిపోతాయి మేడం. వేరేస్ గ్రేప్స్కి వచ్చేసరికి మనం 10 లీటర్స్ కొట్టితే ఫార్మర్ సాటిస్ఫాక్షన్ కానీ పెస్ట్ కంట్రోల్ కానీ అంతగా లేదు మేడం. మనం ఏంటంటే డ్రోన్ని చాలా స్లోగా లైక్ మనం జనరల్గా వచ్చేసరికి 4.5 to 5.5లో ఆన్ అండ్ యావరేజ్ స్పీడ్ మీద రన్ చేస్తాం మనం. దాన్ని లెస్ దాన్ ఒక 3 మీటర్స్ పర్ సెకండ్ 2 మీటర్స్ పర్ సెకండ్ కనుక పంపిస్తే మన గ్రేప్స్లో మ్యాక్సిమం లీవ్స్ అనేది మన డ్రోన్ రీచ్ అయినప్పుడు ఆ లీఫ్ అనేది టిల్ట్ అవుతుంది మేడం. అప్పుడు బ్యాక్ సైడ్ స్ప్రే జరుగుతుంది. ఎప్పుడైతే డ్రోన్ అనేది రీచ్ అవుతుందో అప్పుడు ఓవర్ టిల్ట్ అయ్యి బోత్ సైడ్స్ జరుగుతుంది. సో మనం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం దాని సొల్యూషన్ ఏంటంటే మనం స్పీడ్ ఆఫ్ ది డ్రోన్ అనేది కనుక మనం తగ్గించుకోగలిగితే హయ్యర్ పెస్ట్ లోడ్ ఉన్నప్పుడు కూడా మనం కంట్రోల్ చేయగలం. కాకపోతే ఏంటంటే అప్పుడు 10 లీటర్స్ అనేది మనము రికమెండ్ చేయలేము. బట్ అదే పెస్టిసైడ్ని మనం 20 లీటర్స్లో కనుక మనం చేసి డ్రోన్ స్పీడ్ అనేది కనుక మనం తగ్గిస్తే సో గ్రేప్స్లో కూడా మనం ఎక్సలెంట్గా రిజల్ట్ చేయొచ్చు మేడం. ఆల్రెడీ కొన్ని ఆ డ్రోన్స్తో చేస్తున్నాం మేడం, అది కొంచెం కంట్రోల్ అయింది మేడం. అంటే ఆ ఫార్మర్ ఫీడ్బ్యాక్ తీసుకొని అగైన్ అదే దానికి ఒక 2 days తర్వాత అగైన్ అదే కరెక్ట్గా అయితే ఎంట్రకాల్ మేడం, అంటే మన ట్రేడ్ నేమ్ వచ్చేసి ఎంట్రకాల్. ఆ ఎంట్రకాల్ అనే కెమికల్నే మేము యూజ్ చేసాం, అది కాంటాక్ట్ ఫంగిసైడే. సో దాన్ని లో స్పీడ్తో రన్ చేసి 2 tanks per acre చేసాం మేడం. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి మేడం. అది 1 tank per acre చేసినప్పుడు అయితే మట్టికి రిజల్ట్స్ అంత ఎక్సలెంట్గా లేవు. బట్ కానీ 2 tanks per acre డ్రోన్ స్పీడ్ అనేది చాలా తగ్గించి ఈవెన్ మనము చాలా స్లోగా కనుక డ్రోన్ కనుక అదే క్రాప్ అదే పొదల మీద స్లోగా మూవ్ చేయగలిగితే మట్టికి కంట్రోల్ చేయగలిగాం మేడం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం.
అంటే సైంటిఫిక్ కాదు మేడం, అది ఇంకా రీసెర్చ్ జరిగితే కానీ క్లారిటీగా రాదు. జస్ట్ ఎక్స్పీరియన్స్ జస్ట్ ఎక్స్పీరియన్స్ మేము మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా మేము చెక్ చేసింది మేడం. ఇప్పుడు వాల్యూమ్ పెంచుకొని మీరు సేమ్ కెమికల్ సేమ్ కెమికల్. ఇంకోటి ఏమంటే స్లో డౌన్ చేసినప్పుడు ఆ టాక్సిటీ అవన్నీ కూడా చూడాల్సి వస్తుంది, ఫైట్ టాక్సిటీ. అవును సార్, అవును సార్, అవి కూడా స్టడీ చేయాలి. అది కూడా స్టడీ చేయాలి సార్. అంటే యాక్చువల్గా అది ఫంగిసైడ్ కాబట్టి ఏ ఫైటోటాక్సిటీ మేము అబ్జర్వ్ చేయలేదు సార్. జస్ట్ కాకపోతే ఏంటంటే ఈ యూనిఫామ్ గా ఈవెన్ గా ఆ గ్రీనిష్ గా ఉన్న ఆకు మనం ఆ ఆ పౌడర్ ఫామ్ చేయడం వల్ల అంటే వైట్ గా ఉండి ఫార్మర్స్ కూడా సాటిస్ఫై అయ్యారు సార్. జనరల్ గా మనకి ఇక్కడెక్కడ లేదు సార్, నార్మల్ గా హైదరాబాద్ రీజన్స్, అల్వాల్ రీజన్స్ లోనే ఆ గ్రేప్స్ ఉన్నాయి. అనంతపూర్ కూడా ఎక్కువ కదా. అనంతపూర్ ఎక్కువ మేడం, అంటే జనరల్ గా చాలా అటు బెంగళూరు సైడ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తారు. అదే ఇది కూడా కొన్ని ఇంకా అంటే పెస్ట్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఎలా ఉంటది అన్నది కూడా ఇంకా కొన్ని స్టడీస్ అయితే ఇనిషియల్ గా ఉన్నప్పటికీ కూడా కొన్ని స్టడీస్ ఇంకా అవసరం. ఇంకా ఈ ఎలిఫెంట్ ఫుట్ యామ్ మీద కూడా చేయాల్సి ఉంది మేడం. అంటే ఈ మైనప్ పూత అనేది ఒకటి పైన ఉండేసరికి దానికి కొంచెం ఎటువంటి మన సిఐబిఆర్సి రికమెండేషన్ ప్రకారం ఎటువంటి పెస్టిసైడ్స్ అవి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అనేది కూడా ఇది చేయాలి మేడం. ఎందుకంటే మాకు మెట్ట పైర్లు కూడా ఉంటాయి మేడం, కంద కూడా ఉంటుంది. సో దాని మీద కూడా కొంత R&D చేయాలి మేడం. బెస్ట్ రిజల్ట్స్ అయితే మట్టి షుగర్ కేన్ లో మనం గెట్టించేయచ్చు మేడం. ఈవెన్ విత్ ఇన్ హవర్స్ లోనే మనం బెస్ట్ రిజల్ట్స్ అనేది గెట్టించేయచ్చు మేడం షుగర్ కేన్ క్రాప్ లో. Before Vice Chancellor Sir's remarks, we want to release our SOPs for 10 crops. Release of publications. అందరికీ నమస్కారం అండి. సో పొద్దున్న నుంచి చెప్పుకున్నట్లుగా డాక్టర్ సాంబయ్య గారు అండ్ హిస్ టీమ్ దే హ్యావ్ డెవలప్డ్ క్రాప్ స్పెసిఫిక్ SOPs ఇన్ ఆల్మోస్ట్ 10 మేజర్ క్రాప్స్ అండి. సో అందులో ఇన్వాల్వ్ అయినటువంటి అంగ్రూ రీసెర్చ్ టీం అందరినీ కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు హానరబుల్ వైస్ ఛాన్సలర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, రిజిస్టర్ గారు వీళ్ళందరి చేతుల మీదుగా, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, DDA ఫార్మ్ మెకనైజేషన్ వీళ్ళందరి చేతుల మీదుగా ఈ బుక్ రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ రిలీజ్ చేసే సమయంలో ఈ డ్రోన్ రీసెర్చ్ టీం అందరినీ కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. I request all the drone team to join us, and I also request Sudhir to join us.
అందరికీ నమస్కారం. రవీంద్ర రెడ్డి గారు, రిజిస్ట్రార్ గారు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, డిడిఏ అగ్రికల్చర్, అందరూ సైంటిస్టులు, డాక్టర్ సాంబయ్య అండ్ హిస్ టీమ్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్, దాన్ని ఉపయోగిస్తున్న వాళ్ళు, రైతులు అందరికీ స్వాగతం. చాలా సంతోషంగా ఉంది. ఒక లేటెస్ట్ టెక్నాలజీని మన దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, మన సుధీర్ వాళ్ళ విహంగా టెక్నాలజీస్, మా సైంటిస్టులు, వ్యవసాయ శాఖ, రైతులందరి సహకారంతో మీ అందరి దగ్గరికి ఈ టెక్నాలజీని అతి తక్కువ సమయంలో తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. అందరికీ తెలిసిందే, రైతులకి లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ డ్రడ్జరీ తగ్గించడానికి అన్ని రకాలుగా దీనికి అందుబాటులోకి ఉంటే, రైతులకు అందుబాటులో ఉంటే రైతులకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తక్కువ అవుతుంది, సకాలంలో ఆపరేషన్ చేయడానికి వీలవుతుందని దీన్ని తప్పకుండా ఇదొక సక్సెస్ అవుతుందని చెప్పేసి ఒక సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ డ్రోన్ టెక్నాలజీ, ఒకప్పుడు ఒక ట్రాక్టర్ కానీ లేకపోతే ఒక స్ప్రేయర్ కానీ ఏ రకంగా అయితే రైతులు ఆదరించారో అదే మాదిరిగా ఈ లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి డ్రోన్ టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వస్తే వాళ్ళకి బాగా ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో అతి తక్కువ సమయంలో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీన్ని రైతుల పొలాల్లో కూడా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుందని ప్రూవ్ చేశాము. ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల లోపే ఇంతమంది రైతులు వాళ్ళ పొలాల్లో, వాళ్ళ ఊర్లలో ఈ డ్రోన్ ఉపయోగించి స్ప్రే చేయడం, దీన్ని ఆచరణలో పెట్టడం అనేది చాలా సంతోషకరం. సో ఇంత తొందరగా ఈ టెక్నాలజీని రైతులకి అందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా టీం, మా సాంబయ్య, అందరు మిగిలిన సైంటిస్టులందరికీ, దీంట్లో పనిచేసిన ప్రతి ఆల్ టీం మెంబర్స్కి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. దీనికి సహకరించిన మన ఆల్ యూనివర్సిటీ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్, మన యూనివర్సిటీలో ఈ మంచి టెక్నాలజీని రైతులకి అందించినందుకు. తర్వాత ఇక మీదట దీన్ని మన వ్యవసాయ శాఖ కమిషనర్ అగ్రికల్చర్ అరుణ్ కుమార్ ఐఏఎస్ కానీ, తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ కమిషనర్ ఆర్బీకే పూనం మాల్కొండయ్య గారు కానీ, వారు కూడా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని సపోర్ట్ చేశారు, తగినంతగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు. అన్ని రకాలుగా దీన్ని సపోర్ట్ ఇవ్వడం వలన దీన్ని వచ్చే సంవత్సరం నుంచి మన రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాల్లోని రైతులకి అందించాలని ఒక ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, మన అగ్రికల్చర్ యూనివర్సిటీ కలిసి ఏ రకంగా చేస్తే దీన్ని ఇంకా వీలైనంత తొందరగా ఎక్కువ మంది రైతుల పొలాల్లోకి దీన్ని తీసుకెళ్లొచ్చు, తద్వారా ఎక్కువ మంది రైతులకి మేలు జరుగుతుంది అనే దాని గురించి విస్తృతంగా వ్యవసాయ శాఖ మేము కలిసి దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా డ్రోన్ కార్పొరేషన్ CEO రవీంద్ర రెడ్డి గారు బాగా ఆయన అన్ని రకాలుగా గైడెన్స్ మనకి ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ఖరీఫ్ లోపల అన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడేటట్లుగా ఈ టెక్నాలజీని సిద్ధం చేసి, ఇది మెషిన్స్ అందుబాటు కానివ్వండి, తర్వాత ట్రైనింగ్ కండక్ట్ చేసి పైలట్స్ని బాగా ఎక్కువ మందిని తయారు చేసి అన్ని రకాలుగా సబ్సిడీస్ ప్రతి ఒక్క విషయంలో గవర్నమెంట్తో చర్చించి వచ్చే ఖరీఫ్ కల్లా వీలైనంత ఎక్కువగా రైతుల పొలాల్లోకి ఈ టెక్నాలజీని తీసుకెళ్ళడానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తప్పకుండా ప్రయత్నిస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున ఇంతమంది పార్టిసిపేట్ చేసినందుకు, ఆల్రెడీ రైతుల పొలాల్లోకి వెళ్ళిపోయి మీరే దానికి ఒక సర్టిఫికేటు, ట్రైనింగ్ కావాలి. మా సాంబయ్య చెప్పాడు 53,000 55,000 అవుతుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్కి, కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోవాలి, ఇంతమందిని అన్ని కోట్లు అవుతుంది అదని చెప్పేసి. ఏది లేకుండా రైతులే వాళ్ళ సొంత
మామూలుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏది కూడా ఇప్పుడు మన కార్ అయినా 4-వీలర్ డ్రైవింగ్ అని నేర్చుకునేటప్పుడు ఆయన నెల రోజులు వెళ్ళినా కూడా గంట అరగంట క్లాస్కి వెళ్ళినా కూడా దాంతో పర్ఫెక్ట్గా ఎవడో డ్రైవ్ చేయలేడు. అది ఏమి లేకుండా కూడా మనమే నేర్చుకొని కూడా ప్రాక్టీస్ తోటి అలవాటు అయిపోతుంది. లైసెన్స్ కూడా తర్వాత ఇస్తారు. అదే మాదిరిగా మన రైతులకు ఒకసారి అలవాటు పడితే అదేం పెద్ద బ్రహ్మాండమైన విషయం కాదు, బ్రహ్మ విద్యం కాదు. ఆల్రెడీ చూస్తూ ఉన్నారు ఏ ట్రైనింగ్, ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్, ఏ సర్టిఫికేషన్ లేకుండా కూడా చాలామంది రైతులే దీన్ని అర్థం చేసుకొని, సుబ్బారెడ్డి గారు ఎవరో చెప్పారు, యూట్యూబ్లో చూసి పాపం ఆయన నేర్చుకొని చేస్తున్నానని కూడా చెప్పారు. అదే మరి ఒకసారి అలవాటు అయిపోతే ఇది ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్స్కి ఎంతమందికి లైసెన్స్ ఉంది మన ఊర్లలో, నడిపించడం లేదా? అదే మాదిరిగా ఇది కూడా అలవాటు అయిపోతుంది. కొన్ని రోజులకి బహుశా ఒక 2-3 ఏళ్లలో ఇది చాలా సాధారణంగా అయిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏదైనా కానీ ఇంత మంచి టెక్నాలజీని రైతులకు తీసుకురావడానికి మా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వాళ్ళు చేసిన మంచి పనికి నేను వన్స్ అగైన్ వాళ్ళని అభినందిస్తూ ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్దాం. వ్యవసాయ శాఖ 100% సపోర్ట్ చేస్తూ కలిసి వెళ్దామని వాళ్ళు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకించి అరుణ్ కుమార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ డీడీఏ గారి ద్వారా వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి తప్పకుండా ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇంకేదన్నా ఉన్నా కూడా మళ్ళీ ఇంకో మీటింగ్ కూడా పెడతాం మళ్ళీ త్వరలోనే. ఇంకా దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఏ రకమైన సలహాలు సూచనలు ఉంటే మీరు అందరూ మా డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్కి ఇన్ఫార్మ్ చేయండి. మా వెబ్సైట్ కానీ మా ఈమెయిల్ ఐడి తీసుకొని ఎన్ని సజెషన్స్ ఉంటే కనుక తప్పకుండా చెప్పాలని చెప్పేసి దీన్ని తప్పకుండా రైతులకి త్వరలో తీసుకెళ్లాలని చెప్పేసి ఆశిస్తూ ఇంతటితో మీ అందరూ ఇంతసేపు మీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ మా సాంబయ్య, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. పొద్దున వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. Vote of thanks by Sunil Kumar. అందరికీ నమస్కారం అండి, శుభ సాయంత్రం. సో ఇట్స్ మై గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ ఆల్ ది. ఒక్క నిమిషం, ఇది తెలుగులో లేదా? తెలుగులో లేదు సార్. దీన్ని తెలుగులో కూడా చేసి ఒక్కొక్క క్రాప్కి సపరేట్గా చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే సార్. ప్రశాంతి ప్లీజ్, వీలైనంత త్వరలో ఒక నెల లోపలే, నెల లోపల తెలుగులో ప్రతి క్రాప్కి ఒక చిన్న బుక్లెట్ లాగా చిన్నది 2-4-5 పేజెస్ ప్లీజ్. సో వీసీ గారి సూచనల మేరకు డాక్టర్ సాంబయ్య గారు అండ్ ఆల్ ది రీసెర్చ్ టీమ్ ఇంక్లూడింగ్ అవర్ డిఆర్పిఎస్సి ఆల్సో. సో అది ఒక 1 month లోపలే మన తెలుగులో అవన్నీ కూడా తీసుకొని రావాలి సార్. థ్యాంక్ యూ సార్. So it's my pleasure to have all the drone stakeholders at one platform, either virtually or physically. I'm very much honored to extend my hearty vote of thanks on behalf of the university at this very important workshop jointly organized by the ANGRU and also the Department of Agriculture and Cooperation, Government of Andhra Pradesh. So at the outset, with utmost disposition, I humbly express my sincere thanks to our Honorable Vice Chancellor, Sir, Dr. A. Vishnuvardhan Reddy Garu, for making his concrete plans and also his initiatives to promote the drone technology. So, sir, almost యూనివర్సిటీలో వీసీ గారు ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి, ఆ మూమెంట్ దగ్గర నుంచి కూడా ఈ డ్రోన్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు టు డెలివర్ సర్వీసెస్, ఇంప్రూవ్డ్ సర్వీసెస్ టు ది ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ ది ఏపీ ఇన్ పర్టిక్యులర్. So, thank you, sir, for your clear vision in view of the present challenges and requirements. And also always encouraging the research team of ANGRU to work in this direction to standardize the drone technology or the drone spraying operations for spraying of the pesticides or the crop nutrients to protect the crop or the crop health, to see the crop health. So, sir, always, Honorable VC, sir, ఏ టెక్నాలజీ అయినా సరే యూనివర్సిటీ డెవలప్ చేసిన టెక్నాలజీని ఈ డిపార్ట్మెంట్కి అందించడంలో ఫోర్ ఫ్రంట్లో ఉంటారు. అదేవిధంగా ఈ
డ్రోన్ టెక్నాలజీ కూడా దీన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళడంలో మేమందరం కూడా యూనివర్సిటీ సార్తో పాటు మేమందరం కూడా తోడ్పాటు చేస్తామని చెప్పని తెలియపరుస్తున్నాము. సో థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ support and encouragement to all the research team of Andhra. Further, I am very much pleased to extend my hearty vote of thanks to the Commissioner and Director of Agriculture, Government of AP, Sri H. Arun Kumar Garu, IAS, for identifying Andhra for technology and training support. సో ఈ డ్రోన్ టెక్నాలజీని మనకు ముందుకు తీసుకువెళ్ళడంలో ఆయన అంగురుని ఒక టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ సపోర్ట్గా ఐడెంటిఫై చేశారు. సో దానికి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. So I immensely thank our respected Director of Research, Dr. L. Prashanti Madam, who is instrumental for organizing this workshop here today. So Madam recently charge తీసుకున్నారు, almost first తారీఖునే charge తీసుకున్నారు. ఆ రోజు నుంచి కూడా డ్రోన్ రీసెర్చ్ టీమ్ తోటి రెగ్యులర్గా డిస్కషన్స్ చేస్తూ how we can supplement our capacities to extend our support to the డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ప్రతిరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. సో ఇమీడియట్గా మనకున్న ప్రజెంట్ డిమాండ్స్, ఫార్మర్స్ డిమాండ్స్ని మనం కంప్లీట్గా తీర్చాలనే ఉద్దేశంతో సో ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. సో ఐ ఆల్సో ఎక్స్టెండ్ ఈక్వల్లీ మై సిన్సియర్ థ్యాంక్స్ టు అవర్ రెస్పెక్టెడ్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ పి రాంబాబు గారు. సో ఇప్పుడే చెప్పున్నారు రాంబాబు సార్ కూడా. సో ఈ టెక్నాలజీని విస్తరించడానికి, సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడానికి ఈ ఎక్స్టెన్షన్ వింగ్ ద్వారా రైతులకి అత్యంత తొందరగా చేరవేయడానికి టు మేక్ ది అవైలబుల్ దిస్ టెక్నాలజీ ఆయన కూడా తన కోఆపరేషన్, తన సహకారాన్ని అందిస్తారని చెప్పినారు. థ్యాంక్ యూ సార్. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై ప్రొఫౌండ్ గ్రాటిట్యూడ్ టు శ్రీ ఆళ్ల రవీందర్ రెడ్డి గారు, CEO of the AP Drone Corporation, so for accepting our request within a short intimation to join the workshop. Thank you sir for providing your valuable guidance and also productive suggestions to accelerate the drone ecosystem in the state of AP. We are very grateful to Swarna Vijaya Madam, DDA Farm Mechanization, Sri N. Polappa Garu, ADA Farm Mechanization, and so also the other crew of the Farm Mechanization Wing of the Commissionerate of Agriculture for gracing their time with us to exchange their valuable ideas. సో వాళ్ళకి ఏం కావాలి రిక్వైర్మెంట్ యూనివర్సిటీ నుంచి అనేది వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు. సో ఈ టెక్నాలజీని, డ్రోన్ టెక్నాలజీని మరింత త్వరితంగా రైతుల చెంతకు చేరవేయడానికి, తీసుకువెళ్ళడానికి వారి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తెలియపరిచారు సభాముఖంగా. సో అవన్నీ కూడా మేము తీరుస్తాం మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. సో మెనీ థ్యాంక్స్ టు డాక్టర్ సాంబయ్య గారు, సో హూ ఈజ్ యాక్టివ్లీ లీడింగ్ ఆర్ కోఆర్డినేటింగ్ ది డ్రోన్ రీసెర్చ్ ఇన్ అంగ్రూ. సో ఇందాకే చెప్పుకున్నాము, పొద్దు నుంచి కూడా చూస్తా ఉన్నాము. సో సార్ హీ అండ్ హిస్ టీమ్ హ్యాస్ డెవలప్డ్ క్రాప్ స్పెసిఫిక్ SOPs ఇన్ ఆల్మోస్ట్ 10 మేజర్ క్రాప్స్. వారు అదేవిధంగా వారు అగ్రికల్చర్ డ్రోన్ పైలట్ కరిక్యులం కూడా డెవలప్ చేస్తున్నారు. సో హీఈస్ మేకింగ్ హిజ్ ఎఫర్ట్స్ టు గెట్ దట్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అథెంటిఫికేషన్ ఫ్రమ్ ది DGCA to train the drone pilots. సో థ్యాంక్ యూ సార్. పొద్దున మనకి యూనివర్సిటీ యొక్క ప్రిపేర్డ్నెస్ డిపార్ట్మెంట్కి మా సహకారాన్ని, టెక్నాలజీని, సపోర్ట్ని ఏ విధంగా మనం అందిస్తున్నాము, దాంట్లో మా ప్రిపేర్డ్నెస్ ఏంటనేది మనకి ప్రజెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాంబయ్య గారు. I wish to place on record my sincere thanks to all the vibrant drone research team of Andhra working at different research stations consisting of plant pathologists, entomologists, plant physiologists, agronomists. సో వారందరూ కూడా సాంబయ్య గారితో కలిసి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ డ్రోన్ బేస్డ్ ఆపరేషన్స్ని స్టాండర్డైజేషన్ చేయడంలో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ త్రూఅవుట్ ది డే in the deliberations and also providing the required inputs to the house. Thank you all. Next, I would like to thank the online lo manaki NIPHM nunchi plant health engineering division nunchi Dr. Vidhu Saab kuda manaki participate chesi ayana remarks andincharu. Thank you sir. Thank you for gathering the workshop and brightening the deliberations today. సో పర్టికులర్గా మనకి ఈ డ్రోన్ స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ జిల్లాల నుంచి మనకి ఈరోజు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పార్టిసిపేట్ చేస్తున్నారు. డ్రోన్ సప్లయర్స్ కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, అదేవిధంగా రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది
DGCA are authorized or not yet authorized training institutes వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. సో వారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని అదేవిధంగా వాళ్ళ నాలెడ్జ్ని దే హ్యావ్ షేర్డ్ విత్ ది scientific fraternity of Angro and also with the officers of the Department of Agriculture. So how to take about this drone technology with the integrated involvement of all the stakeholders అనేది మనకి క్లియర్గా చెప్పున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో తప్పకుండా ఇవన్నీ కూడా అధిగమించి తొందరలో ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఇకపోతే మనకి ఈ భాగస్వామ్యంలో ఈ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞాన విస్తరించడంలో ఈ భాగస్వామ్యంలో ముందుగా ఉండేది రైతులు. సో వీరు కూడా వివిధ జిల్లాల నుంచి మనకి ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఆన్లైన్లో లేకపోతే ఫిజికల్గా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు కూడా వారి యొక్క అభిప్రాయాల్ని ఈ డ్రోన్ టెక్నాలజీ మీద ఉండే వాళ్ళ అభిప్రాయాలను వెలుబుచ్చారు. సో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఓపికగా పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాలను వెలుబుచ్చినందుకు గాను. ఇకపోతే మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ సీడ్స్ డాక్టర్ సుబ్బరామిరెడ్డి గారు అండ్ ఆల్సో టెక్నికల్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది డైరెక్టరేట్స్ ఆఫ్ ది రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ ఎట్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అండ్ ఆల్సో టెక్నికల్ సెక్రటరీస్ ఫ్రమ్ ది హానరబుల్ వైస్ ఛాన్సలర్ స్పేసి, మై సీనియర్ కొలీగ్స్ ఎట్ DRPSC for actively involving in the workshop and also supporting us in all the respects. So my special thanks to the rapporteurs, Sri Lakshmi Madam, Dr. Kamakshi, Dr. Sambai Garu, and also respected ADR in charge, Dr. M.B. Ramana sir, for making all the necessary arrangements in the auditorium for smooth conduct of this workshop today. So finally, I thank all the fraternity of Angro and also the officers from the Commissioner of the Agriculture who are directly or indirectly helped in organizing this joint workshop. So thank you once again all for your cordial cooperation. So namaste.